ఉద్యోగం టైం అడిగి ఇంగ్లీష్ది పెట్టేమని. పోలే అటిల్ 10ంటికా అయితే నాకు రోజుని ఆడే పెట్టేస్తాడు. నేను పెట్టినప్పుడు ఎలా పెట్టాడు అలాగే ఇంకా అంతే కదా అన్నాను. ఉద్యోగం టైమే కదా అడిగాను. 10ంటికి ఆడ పెట్టేస్తాడు. అయితే ఇంగ్లీష్ పెట్టేస్తాడు 10ంటికి అయితే మనం బ్రహ్మాత్మను రోజు మనకి 1 పెట్టేస్తాడు. బ్రహ్మాత్మ ప్రతి ఒక్కళ్ళతోటి మనకి ఆఖరి వరకు పని ఉంటుందో. పని అయిపోయింది అనుకోకూడదు. అర్థమైందా? ఆఖరి వరకు కనెక్షనే. బ్రహ్మసత్సంగులు అందరికీ అనేక నమస్కారాలు. బ్రహ్మే అన్నీ చేయించాను. పరమాత్మ స్వరూపులందరికీ నమస్తే. ఆ బ్రహ్మం కాకపోతే ఎలా జరుగుతుంది? ప్రతిదాన్ని ఎలక్ట్గా ఉంటాను కాబట్టి అన్నీ జరుగుతున్నాయా లేదా? ప్రతి దాంట్లోనే అశ్రద్ధ మీరు చూసారా? 8 కూర్చున్నాను లేదా? ప్రతి దాన్ని అంత పర్ఫెక్ట్గా ఉండబట్టి ఇంట్లో అయినా మన సత్సంగం అయినా దేనైనా అంతలా ఉంటాం. ఎందువల్ల? నిద్ర తక్కువ గురించి. తెల్లజాము నుంచి ఉండబట్టే కదా ఇంత ఎలక్ట్గా ఉంటాను. పగలబడుకుంటే టైం వేస్ట్. ఆ కొంతసేపు నిద్ర వల్ల తమగుణం లేక ఇంత సురుకుంది. మరి ఇంట్లో చూడు ఏ అణువైనా ఎలా నీట్గా ఉంటుంది. ఎందువలన చెప్పండి? వాళ్ళే చేయాలి నేనే చేయాలని ఏమి ఉండదు నాకు. టక నేను చేసేసుకుంటాను, వాళ్ళు వచ్చుకుంటాను. అందువల్లనే అంతా శుభ్రాలుగా ఉంటుంది. చూడు ఏది మర్చిపోయినా అలా టైం టేబుల్గా పెట్టేసుకుని చేసేసుకుని అలా ఉండాలి. ఇల్లు నిజం కాదు, ఈ ఇల్లు నిజం కాదు. కానీ ఈ ఇల్లు ఆ ఇల్లు నిజం కాకపోయినా ఆ పెట్టులో గుడ్డ తెచ్చి ఈ పక్కన గుడ్డ చూడండి. మరి ఇల్లు నిజం కాదు, దేహం నిజం కాదు. రెండు నిజం కాకపోయినా ఎంత ఎలక్ట్గా. మరి రెండు నిజం కాదో నాకు తెలీదా? చెప్పండి. తెలుసు కదా. తెలుసున్నా ఎందుకంత ఎలక్ట్గా ఉన్నాను? ఇది ఉట్టిదే అని తెలుసు, ఇదంతా నశించేదని తెలుసు. దేహం నశించేదే, ప్రపంచం మార్పు చెందుతూనే ఉంటాయి కదా. ప్రపంచం అవునాయి, ఈ దేహం అవునాయి, రెండు మార్పు చెందుతాయి. ఆఖరి శ్మశానంలోకి వెళ్ళినప్పుడు అంతే కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. పంచభూతాలు అప్పు తెచ్చుకుంది, అప్పు తెచ్చుకోవాల్సింది ఎవరికైనా. అవునా? అలాగే తెచ్చుకున్నది అలాగే తీర్చేస్తాం. భూదేవి నుంచి మట్టి తెచ్చుకున్నాం, గాలి మొత్తం అన్నిటితో తయారైంది కదా. మరీ విడమర్చి నేను చెప్పను. మరీ విడమర్చి చెప్తే ఇంక దాంట్లో ఉండిపోతారని ఇది మూలంగానే చూద్దాం. ఒక్క మాట ఏముందరా వివేకం అవివేకం అనేది సరిపోతుందా? కుదరదు కదా. వివేకం ఎంత వివేకం నీకుంటే వివేకవంతురాలు. దాని ఎందుకు ఎంత అనుభవం ఉంటే అది తెలియబడుతుంది. చెప్పండి. జీవితంలో ఎంత అనుభవం ఉంటే పెద్దోళ్ళు చెప్తారు. పెద్దవాళ్ళు చెప్పింది మనం వినకపోతే ఏమైపోతాం? కర్మ రాత కరెక్టే, రాత కర్మ కరెక్టే. కర్మానుసారంగానే జరుగుతుంది. జన్మకొచ్చు రాతే. మరి ఆ రాతను కూడా నేను మరీ ఒక్కొక్కరి మరీ బాధ అవుతుంది. అప్పుడు నేను మనసుని పెడతాను, నిజంగానే పెడతాను. అయ్యో అలా అయిందా అని పిక్కుంటా ఉంటాను. మీకు అర్థమైందా? జరుగుతుందని నాకు తెలీదా?
తెలుసున్నా పీక్కుంటానా లేదా? అస్తమానం కాదు, మరీ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు పీక్కు అంతే. ఆ పీక్కున్నప్పుడు ఏం చెప్తానో తెలుసా? నన్ను ఎవరో ఉన్నోళ్ళని చెప్తే అదే ఖర్చు పెట్టేస్తే లేనివాళ్ళు అయ్యారు. ఆ పీక్కున్నది ఏం చేస్తానో తెలుసా? లోపలికి వెళ్ళిపోతుంది స్పీడ్గానే. మీది దేహ సంబంధికులది సత్సంగులది అని నాకేమి తేడా ఉండదు. లోపలికి వెళ్తుంది. అప్పుడు మనస్సు నేను కాదు కదా, మనస్సు నేను కాదు కదా, గర్జించుకుంటా 4 సార్లు అన్నాక పీకుడు వదిలిపోయింది. అది మళ్ళీ అయ్యే కళ వస్తుంది కదా, పీక్కుంటా కూర్చుంది. చూడండి, నాకు రాదనుకుంటున్నారు. ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎవరైనా చెప్పినా, ఎవరైనా నేనే అన్న ఉద్దేశంతో ఉంటాను కదా, నేనే అంతా కదా. తెలియని ప్రపంచం వేరు, తెలుసున్నట్టు వదలలేం కదా. చూడండి, మరి మనస్సు నేను కాదు, మనస్సు నేను కాదు, మనస్సు నేను కాదు, పీక్కు సార్లు పీక్కున్నాను. ఈ మధ్యలో పీక్కోలేదు. అదే ఎప్పుడు పీక్కోను తొందరగా. మరీ వినరాని అసలు ఇటువంటి ప్రపంచంలో ఉన్నాయా అన్న సంఘటనలు ఉంటాయి చుట్టూ. అటువంటి వాటికి అలా అయ్యా అలా అంట అలా అలా అనుకుంటా. నన్ను పీక్కుంటే పీక్కున్నట్టే చూస్తాను. నాకేం భయింది. మా మనసు రాకుండా అమ్మంది అనుకోకండి. మీకు ఎలా వస్తుందో నాకు అలాగే వస్తుంది. నిన్నే చెప్తాం కదా పీక్కున్నానని. అలవాటు అయిపోయిన దానికి ఏమి ఉండదు. కొత్తగా విన్నదానికే కదా మనసు పీకుళ్ళు. మరి గోళ్ళ ఉండాలని చూస్తాను. గోళ్ళ లేని చెప్పు, గోళ్ళ ఉండాలా లేదా? కానీ గోళ్ళ లేను కదా. నిన్న ఆ టైంలో గోళ్ళ లేను కదా, మరి గోళ్ళ ఉండాలి కదా. గీకేసినా గోడ అంటుందా, రంగేసినా ఎదురు అంటుందా, ఇరుగునే ఎదురు అంటుందా, ఇరగొట్టినా గోడకి ఏమీ ఎలా చలనం లేదో మనం మనసు లేని స్థితిలో అలా ఉండాలి. రైటే. కానీ మరి నన్ను ఎందుకు వచ్చింది? ఏ వీకు నాకు మమకారం, అహంకారం, ఆ గొడవ ఉండదు. ఉండకపోయినా మీరు ఆలోచించు. ఉండకపోయినా ఒక ఎవరైనా క్లిష్ట పరిస్థితి ఏదైనా చూస్తే చెయ్యి. రామకృష్ణ ఏ మళ్ళీ నేను పెట్టలేనమ్మా. ఇప్పటికి ఎప్పటి నుంచో పెట్టి ఉంచాను. అదే పోతుంది. గవర్నమెంట్ చేయించి ఏంటి వచ్చావా? నేను పెట్టనని చెప్పింది. లేకపోతే ఏంటే 30 గంట పట్టింది దీనికి. జియ్యి అంటే నష్టం అయితే ఆ గిరికీలకే ఇది రాలేదన్నమాట. దానిచ్చి చక్రం తిరుగుతోంది అన్నావు కదా, తిరిగితే తిరుగుతుంది, మాంతే ఉంటే ఉంటుంది, ఊరితే ఊడుతుంది. ఇలా చెప్పేటప్పుడు బాగానే చేస్తాం. మరి ఒక్కోసారి ఎందుకు బ్రేక్ కావాలి? నీకు అర్థమైందా? ఇలా ఇవన్నీ కూడా కొన్ని చెప్పకూడదని అలాగే తెలిసిపోతే ఏంటో అలా ఉంటుంది కదా. అయ్యో వాళ్ళు బాధపడతారనే కదా చెప్పమని. మనం తల్లిదండ్రులకి మన విషయాలు ఎందుకు చెప్పలేదు? విన్నాడి నుంచి ఎందుకు చెప్పలేదు? చెప్పు, వాళ్ళు బాధపడతారనే కదా. మనం అందరూ అలా ఉండబట్టే కదా ఇప్పుడు సెలవు వచ్చి ఇలా మొదలెట్టారు కానీ చెప్పేసుకుంటున్నారు. కానీ సెలవు వచ్చినా కూడా చెప్పం. వాళ్ళు బాధపడతారు కదండి. మనం వాళ్ళని ఎందుకు బాధపెట్టాలి? ప్రతి జీవి ఎంత బాధపడి జీవన విధానంలో ఉంది. నీకు ఎంత బాధే చెప్పు. నీ బాధ నా బాధలా ఉంటుంది. వచ్చింది కర్మది.
ఆ? నేనే అంత అన్న ఉద్దేశం మరి నాకు తెలీదు. నీకుందా? ఆ. పాప వీళ్ళు అమ్మలేదు, నేనే అమ్మని అంటున్నానా లేదా? అది నాకు అలా ఉంటుందే. మరి అది మాయ అంటావా, మమకారం అంటావా, అహంకారం అంటావా, భవరోగం అంటావా, ఏంటో చెప్పు. తోటి ప్రాణి నేను ఒక్కటేలా ఉంటానే. ఎవరు రోజు ఏదో వీక్. నిజంగానమ్మా ఈ మధ్యన ఈ ఫోన్లు వద్దంటున్నాను చూడు. ఆ పాపం ఎంతో మరి తప్పనిసరి అయితే కానీ మన వాళ్ళు చేయట్లేదు. నేను వద్దంటున్నాను. నేను మా పిల్లోడు కదా అన్నాను గణేష్. అమ్మ ఫోన్లు గిన్నెలు అన్నీ మానేస్తాను, హాయిగా ధ్యానం చేసుకుంటున్నాను. అందువల్ల మనసుకోవడాలు కూడా లేవు. లేకపోతే వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు వెళ్ళే వరకుని వాళ్ళు ఉన్నంతసేపుని రోజున ఉంటుంది. నాకు లేదని నేను మాత్రం అన్ను. మరి మీకన్నా ఎక్కువ నాకుంటా అంటే ఏమో మరి ఏమో నాకు తెలీదు. ఇప్పుడు దీని ఉందనుకో, దీని సమస్య నేను చూస్తే నీసం అస్తమానం రాదు. కానీ మీరు చెప్పాక మీరు వెళ్ళినా కూడా నాకు కొద్దిసేపు ఉంటుంది. లేదని నేను అన్నా. నాకు మరి ఎందుకు ఉండాలి? నేను మహాజ్ఞానంగా ఉన్నానని నాకు నేను డప్పు కొట్టుకుంటున్నాను, నాకు నేను జీవన్ముక్తురాలని చెబుతున్నాను, నాకు ఎందుకు ఉండాలి చెప్పు. సమాధానం చెప్పండి. గోళ ఉండాలని మీకు చెప్పేసి గోళ ఉండాలి, గోళ ఉండాలి. మరి గోళ ఉండాలి కదా. నేను గోళ ఉండకుండా ఎందుకు ఇలా ఎవరిదైనా అని ఒకలాగే ఎందుకు భావిస్తుంది? ఏమో మరి. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండత నేనే నిర్ణయించు. అలాగే నన్ను మీరే మీరే అంటున్నారు కదా, అలా మీరే. మీకు అర్థమైందా? మీరే నేను. ఈ దేహంతో ఈ లోపల ఉన్నాడు నేనే 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 అంటున్నాను కదా. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండత నేనే, నేను లేని చోటే లేదని ఎలా అంటున్నాడు? అలాగే అన్నీ మీరే కదా. ఆలోచించు. అన్నీ మీరే కాదు, మీరే. అందు గురించి సాగదీసి మీరు చెప్పాలి కదా. మీరేమనుకుంటున్నారు? నేనే అంతా అనుకోవాలి కదా. మరి మీలో ఉన్నదే కదా, అందరిలో ఉన్నది, అంతలో ఉన్నది ఒక్కటే కదా అని మీరు బాగా మమేకం అవ్వాలా లేదా? దానికోసం ఇంత సాగదీస్తుంది. ఇది కూడా బ్రహ్మం ఏది తెలియదు. నేను నిమిత్త మాత్రాన్ని, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది అన్న భావంతో ఉంటాను కాబట్టి. మరి చెప్పండి, ఏ బొమ్మ అయితే ఆ బొమ్మది నాకు ఎందుకుంటుంది? పర్వాలేదు, బయటకు వెళ్ళి అది తెచ్చుకుని కూర్చో, అడిగి వచ్చేస్తాను. కుర్చీలు తెచ్చు. అలాగే ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఎవరి దగ్గర ఎలా ప్లాన్ ఉండాలో అలా ప్లాన్. ఇవన్నీ నాకు జిత్తులు అంటావా? మరి ఏంటి? పరమాత్మయే, పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా మనం ఉండటానికి పరమాత్మయే. పరమాత్మయే, పరమాత్మయే
ఉన్నదంతా పరమాత్మ అన్న భావంతో ఉండి విడివిడిగా ఆవిడ కూడా మూర్తి విడివిడిగా ఉంది ఉన్నది బ్రహ్మ అని ఆ భావంతో ఉంటేనే అర్థమైందా? లేకపోతే పర్వాలేదు కాదు, లేకపోతే ఏమవుతుంది చెప్పండి? భావంలోనే భాగ్యం. భావంలోనే భాగ్యం అంటే మనం ఎలా ఉండాలి? ఏది అవును ఏది కాదు, ఏది అవును ఏది కాదు తెలుసుకో. ప్రతిదీ ఆలోచన విధానాన్ని అంతా ఎలా గెంటుకురావాలి? మూలంగా ఉండాలి. మూలంగా ఉండాలంటే మాటల మూలంగా ఉండాలి, మాటలు కాదు. గెంటుకుంటా రావాలంటే ఎలా లాక్కు రావాలి? పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండు నేను తప్ప రెండు అన్న భావంతో ఉండాలి. ఉన్నది ఏకాత్మే. విడివిడిగా వచ్చేటడికి మాయతో కొంతమంది మమేకవుతారు, కొంతమంది ఏమో బ్రహ్మంగా మిగులుతారు. నేను అసలు ఎవ్వరి మాటలు నమ్మచ్చు. మాయతో కూడిన మనసుతోటి ఉన్న వాళ్ళతో మనస్సు నేను కాదు, ఇది మాయతో కూడింది దేహం. మాయతో కూడితేనే కదా మనస్సు అయింది. మనస్సు నేను కాదు, మనస్సు నేను కాదు. గోళ ఉండాలి, గోళ. మనస్సు నేను కాదు, మనస్సు నేను. చూడండి, మనస్సు నేను కాదు, గోళ ఉండాలి. మాయే కదా మనస్సు. మనస్సు అంటే మాయే కదా. మన ఆలోచన విధానం అంతా కూడా ఎవరైనా మనకెందుకు? తోలు కింద దొంగ రాత్రి. ఏ రాత్రైనా పీక్కొచ్చు. నీటి మీద రాతేమో కదిలిపోతుంది, రాతి మీద రాతేమో పెట్టేస్తుంది. ఎందుకంటే పిల్లలు అడుగుకు మొత్తం సత్సంగం పీకెత్తారు. మరి నీటి మీద రాతి మీద రాతి ఉంటుంది చూడండి. మనం యాత్రలకు వెళ్ళినప్పుడు కొండల మీద ఆ రాళ్ళ మీద చెక్కించుకుంటూ ఉంటారు కొంతమంది పేర్లని. అవి మేము యాత్రలకు వెళ్ళినప్పుడు అది చెక్కించుకుంటా అయితే చూసాను. నేను చెక్కించుకోలేదు కానీ చూసాను ఎడపల్లో. మరి రాతి మీద రాతి అలా ఉండిపోతుంది కదా, మళ్ళీ నువ్వు వచ్చి చూస్తున్నావు. మరి రాతి మీద రాతలు మాత్రం మనం రాసుకోకూడదు. నీటి మీద రాత అనుకోండి, ప్రవాహానికి నీరు అలలాగా కదులుతుంటే చెరిగిపోతుంది. నీటి మీద రాతేమో చెరిగిపోతుంది, తెచ్చుకుంటాం. నీటి మీద రాతేమో చెరిగిపోతుంది, రాతి మీద రాతేమో చెరగదు. మనం మాయతో మమేకమైనప్పుడు రాతి మీద రాతలాగే ఉంటుంది. అక్కడ వేరు భావన వచ్చారు. నువ్వు వేరు నేను వేరు, అవునా? నీ గుణం నా గుణం, ఆడు ఈడు, ఇంకెలా భావాలు. అయ్యో మర్చిపోయా, నువ్వు ఫోటో అన్నా తీసి ఏది లై గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. రామకృష్ణ పంపరాలేదు, దీంట్లో పంపడానికి లేదు. ఒక ఫోన్లో ఓట్లేదు, ఒక ఫోన్లో ఓట్లేదు. అయితే అమ్మా మనిషి మెకానిక్ ఎలాగో ఫోన్లు కూడా మరి ఎత్తమా అని ఏదో పోతానే ఉంటుంది. మన ఇంట్లో చూడండి, ఒకటి అయ్యేటప్పటికీ ఓటమంటే అయిపోతుంది, అవునా? అపరాలప్పుడు పప్పులు కొనేసుకుంటాం, కాఫీ పళ్ళు ఎన్ని కొనుక్కున్నా ఏదో తగ్గుతానంట. బియ్యం అని కొనుక్కోం కదా, పురుగులు ఎక్కేస్తాయని.
జీవితం ఒక రోజులో ఒక రోజు ఉన్నదో ఏ రోజుకి ఆ రోజే. మరి చూడు, ఇలా కూర్చున్నా అలా ఉండగలం. ఎందుకు ఉండగలుగుతున్నాం చెప్పండి? మరి అభ్యాసమే కదా. అభ్యాసం లేకపోతే ఇలా హాయిగా ఉండగలమా? అభ్యాసం రా, 24 గంటల అభ్యాసం. నువ్వెవరో తెలిసాక అంతే కదా. తెలియకముందు వేరు, నువ్వెవరో తెలిసింది కదా. తెలిసాక ఇంకా ఎలా ఉంటుంది? పరమాత్మగా మిగలటమే, ఆఖరి శ్వాస వరకు మిగలుతుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నావా లేదా? పరమాత్మేని పరమాత్మేని అన్న భావంతో ఉండగలుగుతున్నావా లేదా? మళ్ళీ దీంట్లో ఎంత మ్యాజిక్! ప్రాణభయం గురించి కట్టేసుకున్నాం. మామూలుగా అయితే మూతులు కట్టుకోగలమా? మన గురించి ఎదుటి వాళ్ళు బాధపట్టండి, మనం బాధపడకూడదు కదా. ఎదుటి వాళ్ళు మన దేవుడు, మనం బాధపడకూడదని కట్టుకుంటున్నాం. ఎదుటి వాళ్ళ గురించి కాదు మనం కట్టుకునేది. మనం బాధపడకూడదు, వాళ్ళు కట్టుకోలేదనుకో మనం కట్టేసుకో. నేను రోజు పనిచేసి పొద్దున సాయంత్రం వస్తుంది, నేను నాన్న నేను పెట్టుకుంటాను. 2 ఏళ్ళ నుంచి ఆడు పెట్టుకోవట్లేదు, నేను పెట్టు. ఎందువల్ల? మన జాగ్రత్తలో మనం ఉందాం, మిగిలింది ఒంటి మీద కర్మ అన్న ఉద్దేశం నాది. అలా ఇవన్నీ కూడా మంచి ఉద్దేశంతో ఉన్నాం అనుకోండి, మంచిగా జరుగుతుంది. అంతే కదా. పరమాత్మగా చూడ కరోనా వచ్చినప్పుడు కలిపేసుకున్నారు అనుకోండి, మహాపాపం కదా. మా కాదు మరి కుదిరి రకరకాలుగా ఈ కాదు ఎన్ని రకాలుగా పాపం శిక్షలు జరుగుతున్నాయి రా. భార్య భర్తకు వచ్చి ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి. అలాగే ఒంటి మీద ఉన్నాయి ఏదో ఒకటి ఉంటాను. కరోనా ఎక్కువ ఇంకోటి అంటారు, ఇంకోటి ఎక్కువ ఇంకోటి. చచ్చి వరకు మనం చచ్చిపోయినా ఇంకొకరు ఇంకా కాలంలో ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. కాలగమనంలో మన ప్రయాణం ఎలా ఉండాలి? మన గురించి మనం చూసుకోవాలి. ఉన్నది నేనే, నేను తప్ప రెండు. ఉన్నది నేనే, నేను తప్ప అన్న భావంతో ఉండాలి. అన్నీ ఆ పరమాత్మే అని భావంతో, అన్నీ ఆ పరమాత్మే అన్న భావంతో 24 గంటలు అలా ఎప్పుడైతే ఉన్నావో తేలుకో. మరి ఫలానా అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఈ ఫలానా అన్నది మరి మనసు కూడా చెప్పుకోవచ్చు కదా జ్ఞానంతో. ఇప్పుడు ముందు నాకు ఎవరో గుర్తు రాలేదు, ఈ ఊరు ఆ ఊరండి, తెల్లనీళ్ళు మా పిన్నత్త గారు అని. ఆ తర్వాత సెటిల్మెంట్ అయింది. ఇది ఈ మధ్యన కుదరట్లేదు పాపం. అదే అత్తగారులని మామగారులని సేవలని అన్నీ ఉంటాయి కదా, లేకపోతే వచ్చేసి అదే మరి వాటి గురించి రాలేదు. ముందు పెద్దనారు అనుకున్నాను, నాకెందుకని మెదకుండా అసలు అర్థం మైండ్లోకి లోపలికి వెళ్ళాలి కదా. రేపు కరోనా వచ్చాక ఎవడెవడో కొంత బుర్ర పెట్టవలసిందేనండి. ఈ మధ్యలో మరి ఎవడో కలవలేదు కదా. అలాగా ఇవన్నీ కూడా దీనికే ఇన్ని తెలివితేటలు కదా. ఆఖరి కనిపెట్టి వరకు వదిలేనా ఆలోచించుకోండి. మీతో మాట్లాడినా కనిపెట్టాను,
తెల్లనీళ్ళు మా పిన్నత్త గారు. పేరేం పేరే? పద్మ. పేరు మర్చిపోయాను కానీ అలాగ మొత్తం మీద కనిపెట్టానా లేదా? అలా మనం కూడా కనిపెట్టుకోద్దా? మనం కూడా మన గురించి మన పుట్టిన మన మూలంగా ఉండాలా లేదా? మన మూలం పరమాత్మగా ఉండాలా లేదా? ఇది మన ఇంటికి వచ్చిన మనిషిని అంత టైం నేను మీతో మాట్లాడినా లోపల కనిపెడతానే ఉన్నాను. ఇరుక ఏమీ లేదు, కనిపెడతానే ఉన్నాను. ఏం చేస్తే చెప్పాలి, మనం చెబితేనే కదా మీకు ఆ మ్యాజిక్ తెలుస్తుంది. చూడు మరి ఇక్కడ చెబుతానే ఉంది, అది కనిపెడతానే ఉంది. 2 పెట్టానా లేదా? అమ్మయ్య కనిపెట్టాక అమ్మయ్య అన్నాను. అలా మన జీవితానికి ఏదైనా సరే పరమాత్మయే అన్నది మనకు తెలియబడ్డంది కాబట్టి ఆఖరి పరమాత్మ మిగలటమే ఆలోచించుకో. మనం పరమాత్మగా మిగలటమే. అర్థమైందా? కనిపెట్టాం కదా, రూఢి అయిందా లేదా? ఒక మనిషికి మనకు అలవాటున్న మనిషి మీద ఇలా కనిపెట్టినప్పుడు మనం ఎవరో తెలుసుకోకపోతే అలా నేనెవరిని అన్న భావంతో అలా ఉండాలి. నేనెవరిని అలా మీరు అందరూ నేనెవరో అనుకోవాలా లేదా? మీరెవరో నేనెవరో వాళ్ళెవరో అందరూ ఒకటే. ఆ ఒక్కటేగా ఉండటానికే తాపు. నీ భావనలు ఇయ్యనే, వాటికి నాకు సంబంధం లేదు. నా భావనలో మీ మీద దోషం లేకుండా ఉంటుందే నా భావం. అర్థమైందా? మీ భావనలు మీయే. నా భావన ఏంటి? బ్రహ్మంగా, ప్రతి ఒక్కరిలోని బ్రహ్మంగా. అంతవరకు నా బ్రహ్మంగా. నువ్వెవరో నేనెవరో అందరం బ్రహ్మం. మీ రూట్ మీదే, మీ రూట్ని బట్టి మీరే. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు మీకు జరుగుతుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు ఈ దేహానికి. దేహం నశించిన సూక్ష్మదేహం ఉంటుంది కదా. స్థూలం అంటే శ్మశానానికి వెళ్తుంది కదా, సూక్ష్మం ఉంటుంది కదా. ఆ సూక్ష్మదేహం ప్రయాణం చేస్తానే ఉంటుంది. ఉన్నా కదా. నేను గురించి ఎవరి మీద కోపం పెట్టుకుంటాను? ఎందుకు పెట్టుకోను? వ్యక్తిగా అయితే కోపం వస్తుంది. కాదే, అవ్యక్తంగా ఉన్న పరమాత్మను చూస్తున్నాను, మీలో ఉన్న అవ్యక్తాన్ని చూస్తున్నాను. అందు గురించి ఏదైనా ఉంటుందా? ఇలా నేర్చుకున్నాను. బ్రహ్మ విద్య నేర్చుకోవాలి. నేర్చుకుని దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు ఏమైంది? మనకు తెలియని వ్యక్తిని ఇలా పెట్టవు కదా నువ్వు. అలాగ నీకు నేనెవరో తెలిసింది కదా, నేను బ్రహ్మాన్నని. ఆ బ్రహ్మ ధ్యాస వదలకుండా ఆఖరి శ్వాస వరకు ఉండాలి అన్న ధ్యేయంతో ఉన్నా కదా. ఇవి మార్పు చెందే దేహాన్ని ఇంత పట్టులు పట్టాం కదా. మార్పు చెందినవాడు నువ్వు. నీ గురించి నీకు ఎంత ఎలా ఉండాలి? ఉన్నది ఎవరో? పరమాత్మ. నువ్వు రోడ్లు బాగోలేదు, రైట్. రోడ్లు బాగోపోయినా రోడ్డు అంటా నడవక మాత్రం వానొచ్చినా మాత్రం మన పని ఉంటుంది. చెప్పండి, బాగోలేదు అనుకుంటానే ప్రయాణం చేస్తున్నావా లేదా?
అలాగే ఈ ప్రయాణం బాగున్నా బాగోకపోయినా బాగున్నప్పుడు రోడ్డు బాగున్నప్పుడు ఎంత బాగుందో అంట. ఆ తర్వాత వాహనాలు ఎలగా అవి కొన్నాళ్ళకి రోడ్డు అయిపోతాం. అవునా? మరి రోడ్డు పోగొట్టింది ఎవరు? ఆ? సిగ్గెత్తాం వేసారు రోడ్డు. మరి దానికైనా రిపేర్లు చేస్తారు, మనకు రిపేర్ చేసుకునే ఆ వచ్చిన కోపాన్ని వెనక్కి తిప్పుకుంటే రిపేరే కదా. రోడ్డు అయితే గవర్నమెంట్ని తిడతావా? నీ రోడ్డు ఎలా ఉండాలి? ఎంత సాఫీగా మన దృక్పథం ఆఖరి శ్వాస వరకు ఎలా ఉండాలి? మెట్రోడ్ పొలంలో మెట్రోడ్లు కదేంటి మన చిన్నప్పుడు. ఇప్పుడంటే అన్ని రోడ్లు పొలాలు కూడా బాగా వచ్చే స్కూటర్లు వెళ్తున్నాయి కానీ అందరూ డబ్బులు వేసుకుని చేయించేసుకుంటున్నారు కదా. కంకర్ రోడ్డు మహా అయితే కంకర్ రోడ్డు అలా తార్ రోడ్లలో సిమెంట్ రోడ్లు వేసేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకేవి రోడ్లు వస్తాయో నాకు తెలీదు. గతుకులు దానికే మెట్టు వస్తుంది. మెట్టు మీద అలాగా దాన్ని ఏర్పాటు చేయగా అది నొక్కుపోతుంది కదా మెట్టు రోడ్డు. దాని మీద కంకర్ రోడ్డు కూడా నొక్కించి మళ్ళీ ఆ లావుది ఆ పేరు రాదు ఆ బండ్లాగా రోలరా రోలర్ అది వేసి సదును చేసి మరి అంతే కదా. ఆ పక్కన ఉన్న గుట్లన్నీ వేసి అన్ని ఇంత రోడ్డు ఎత్తేనే ఇంత పని కదా. నీ జీవితానికి నువ్వు ఎంత చేసుకుని వస్తే తల్లి గర్భం నుంచి వచ్చిందాన్ని మళ్ళీ వెళ్ళి వరకు కూడా నీకు ఎంత పని ఉంటుంది. చిన్న రోడ్డుకే ఇంత పని ఉన్నప్పుడు చెప్పే చాకలోడు మన మూట కట్టుకుని వెళ్ళేవారు కదా. ఆ బట్టల మూటని కాళ్ళలో పడేస్తే ఎలా ఉన్నావు? చాకలో మనం రాసేసుకుని రాతల్ని మూటిప్పుకుని ఒక్కో గుడ్డ ఉతుకుతా అంతకు ముందు అవన్నీ ఉడకబెట్టి వేసేసి ఇప్పుడు ప్రతి ఇంటికి బాగానైపోయింది. వేళ కొంత తెరపించింది. ఇంకా ప్రతి మేడకే ఇయ్యే కనిపిస్తాయి, గుడ్లే కనిపిస్తాయి. అసలు మేడ గుడ్లు వేసుకోవటం ఏంటరా? అసలు మనం ఉతుకోవటం ఏంటరా? చాకలో ఉతుకోవటం మానేసా. నిజంగా చాకలోడికి బట్ట వేయటానికి కూడా భయం వేస్తాం. ఎందుకంటే కాలంలోనేమో అవన్నీ పెట్టేస్తారు ఫ్యాక్టరీలు అయ్యి. మురికి కాలవే కాదు, మామూలు కాలవే కాదు, ఏదండి ఆ భయాన్నే కదా కొట్టేయట్లేదు. ప్యూర్గాని కాలంలో నీరు ప్యూర్ అయ్యి ఆ చెరువుల్లోంచి పైపుల్లోకి వచ్చిన నీరుతో కొట్టుకుంటాం. అవునా? ఉతుకున్నాం లేదా? చాకలాన్ని పెట్టుకుని ఒక్కొక్కరికి ఎంత నిచ్చెన పెట్టుకున్నాం లేదా ఇంట్లోని ఉతికించుకుని పొడి స్త్రీలు లేకపోతే ఇంట్లో ఇస్త్రీ లేకపోతే మామూలుగా అయితే ఆ చెరువు దగ్గర చూడండి, శ్మశానం దగ్గర చెరువు దగ్గర ఇలాగా అలా ఉంటాయి నీళ్ళు. అవి చూస్తే మనం వాళ్ళకి తెలియకని మనం చూసిన వాళ్ళు ఇవ్వగలమా బట్టనే? మన పైపు దగ్గర తప్పించి మరి బట్టలు ఉతుకున్నప్పుడు మనం క్లీనే కావాలి. అసలు మనకి అన్నీ సదుపాయంగా ఉండాలి, అంతా క్లీన్ సిన్సియర్గా ఉండాలి. తోలుకింద దొంగరా తొందర అయితే నీ ప్రయత్నంలో మాత్రం సిన్సియారిటీ లేదు, ఉందా? అన్నీ మాత్రం సిన్సియారిటీగా మీకు అన్నీ తక్కువకి వచ్చేయాలి. ఇప్పుడు రేటు పెరిగినాయంట, సంతేదు పొద్దులో పాప నాకు చెబుతాను వండుతుంటే వద్దమ్మా మీరు తినండి, రేటు పెరిగింది. నాకు రేటు పెరిగితే నాకు ఎందుకు, రేటు తగ్గితే నాకు ఎందుకు?
చెప్పండి. నేను ఎలా తినాలా అలాగే తింటాను సిన్సియారిటీగా. అలా ఉన్నాయని నేను అలా తినేను అని చెప్పి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, నేను పెట్టుకోను. చచ్చింది అది. కాదా? అంటే మీరు అమ్మ వచ్చి వస్తూ ఉంటాయి, పోయి పోతూ ఉంటాయి. ప్రవాహం కదా మన జీవితం. అన్ని మురికొంపులాగా పెట్టి ఉంచుకున్నాం అనుకుండా ఏమవుతుంది చెప్పండి? పాడైపోతుంది. ఏ వస్తువైనా ఎలా పాడైపోతుందో ఇది కూడా తప్పుకుంటే ఏమైపోతుంది, ఇది కూడా అంతే కదా, పాడైపోతుంది. ఇది ఒక పదార్థం, ముడి పదార్థం మనలో ఉంది, అందరిలో ఉంది, అంతటా ఉంది. ఇది ముడి పదార్థం, బ్రహ్మం బ్రహ్మం మనలో ముడి పదార్థం పరమాత్మ. ముడి పదార్థం రా, ఆ ముడి పదార్థాన్ని వస్తు రూపంగా సాకారంగా తెచ్చుకున్నాం. మన భావనా దోషం, మనం ఆనందో బ్రహ్మంగా వెళ్ళిపోతే ఏమీ లేదు. ఇప్పుడు నేను చూసానుకో, నీ ముక్కు ఎలా ఉంది, నీ కన్ను ఎలా ఉంది, నీ గుణం ఎలా ఉంది, నీ పేరు ఎలా ఉంది, ఇలాంటి ఇరగతరకలు పోతే ఏమవుతాను నేను? నీలో ఉన్న బ్రహ్మాన్ని చూడకపోతే ఏమవుతానే? నాకు అంటుకుంటుంది, నువ్వు బాగానే ఉండవు. అవునా? అలా నేను అంటించుకో ఎవరిది వారిది. అవునా కదా? ఆ భావంతో ఉండబట్టి ఏ సెకండ్ అయినా రిలాక్స్గా ఉండగలుగుతుంది. ఏది ఎలా జరిగితే అలా సాక్షిపోతున్నాం. అర్థమైంది? నేను మనసును కాదు అన్నది అనుకున్నాను రైట్, కానీ అంత అలా పీక్కున్నాను. కానీ ఎవరైనా బాగుండాలన్న ఉద్దేశంతో మాత్రం అంతే. అంతవరకుని మిగిలినంతా నాకెందుకు నీకెందుకు మనకెందుకు, ఎవరి జన్మ వారిది, ఎవరికన్నా నీదిలా నాకున్నది నాకుని అని అలా ప్రశాంతంగా మన జీవనం గడుపుకోవాలి. ఇంకా ధ్యానం ఉండదు కదా. ఎవరైనా చూస్తే ధ్యానం ఎందుకు రావట్లేదు మీకు? ఎందుకు రావట్లేదు? ఆ గుణాన్ని ముక్కునో మూతునో చూస్తే మీకు ధ్యానం ఏమవుతుందరా? బ్రహ్మాన్ని చూడటం మానేసా ఎడదానా? ముసలైనా ఎడోళ్ళైనా అయ్యే చూస్తే ధ్యానం వస్తుందా? పెళ్ళిళ్ళకి అయ్యి వెళ్ళినప్పుడు ధ్యానం చేయండి, చేయగలరా? ఇంటికి వచ్చిన ధ్యానం చేయరు. వెళ్ళే ముందు సంబరం, వచ్చాక సంబరం, విషయాలు అక్కడ విషయాలు, వెళ్ళే ముందు విషయాలు, వాళ్ళు వస్తారో లేదో, ఇలా ఉంటాయి. ఆ బస్సు దొరుకుతుందో లేదో, మళ్ళీ అక్కడ విషయాలు, మళ్ళీ వచ్చాక విషయాలు. మరి మూడాట్లకి మరి మనం బ్రహ్మజ్ఞానం, మన లోపల ఉన్నాడు బ్రహ్మే కదా, జ్ఞానే కదా ఆడు. మరి జ్ఞానంగా మిగలాలా లేదా? సాకారంతో తెలుసుకుని మిగలాలా లేదా? మనం వెళ్ళేటప్పుడు మనసు లేని స్థితిలో, అక్కడున్నా మనసు లేని స్థితిలో, మళ్ళీ వచ్చాక కూడా మనసు లేని స్థితి. అది జ్ఞానం. అవునా కదా? ఇంకా అలా మన పెళ్ళి ఎలాగ అయిపోయింది. మన పిల్లల పెళ్ళి అవుతుంది, కానీ ఊరి మీద పెళ్ళిళ్ళు అన్నీ ఉంటాయి కదా. మరి చూడండి, ఒకటి కాదరా, 24 గంటలు ఏదోటి తటస్థంతానే ఉంటుంది. తటస్థం అనేది మంద ఈ దోషాలు లేకుండా చేసుకోవటానికి సత్సంగం మనకు ఉండాలి అంటారు. కారణం స్థిరపడుతుందమ్మా. మట్టి రోడ్డు, కంకర రోడ్డు, తార్ రోడ్డు ఊడిపోతే సిమెంట్ రోడ్డు, దాన్ని బలగొట్టే సిమెంట్లు చేస్తున్నారు లేదా, స్లాబుల్లో పోసుకుంటున్నారు, పైన గడ్డలు వేసి నడకుండా. అలా మన రోడ్డు అంటే మన మనసు, మన విధానం స్టాండర్డ్గా చేసుకోవాలి. అవి ఇంకా మార్పులు చెందుతాయి.
మార్పు చెందినవాడు పరమాత్మ. పరమాత్మ మార్పు లేదు, మనసుకే కదా మార్పు. ఎలా తీసుకోవాలి, ఎలా ఉంటే మనం ఎలా ఉంటాం తెలుసుకోవాలి. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్పు రెండో లేదు, నేను తప్పు రెండు. మరి మాకు వెళ్ళినప్పుడు ఒకలాగే ఉంటుంది, వచ్చినప్పుడు ఒకలాగే ఉంటుంది, మళ్ళీ మధ్యలోనే ఒకలాగే ఉంటుంది. ఎవరన్నా వచ్చారనుకోండి, రాకముందు భావన ఉంది, వచ్చాకనే భావన ఉంది, ఆతో మాట్లాడి ఎరుగుతోటి ఉంది, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినా ఎరుగుతుంది. మనం అలాగా ప్రయత్నం చేయకపోతే ఎవరు చూస్తారు? మనం ఎవరికి వారే యమునా తీరే ఏమి మోహం అది ఎందుకు రా తగనంటదా ఇవి మాంసపు తరచు విరాగమించింది. ఎవరి గురించి అది చూసుకోలేదా? దేహంతో భర్త పిల్లలు ఇవన్నీ మామూలే, కానీ మన గురించి మనం చూసుకోలేదా? మీ గురించి మీరు చూసుకోవటానికి కదా బతికేది. ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా ఉండటానికి ఈ ఉపకరణాన్ని వాడుకుంటున్నాను. ఉన్నది నేనే, నేను తప్ప రెండు, ఉన్నది నేనే అలా అంటే నేను అయి ఉన్నాను. వేళ కొత్తగా ఒకళ్ళు ఇచ్చేది, ఒక తెచ్చుకునేది కాదు, ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. నాలో బ్రహ్మం, నీలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం, ఉన్నదంతా పరమాత్మ అన్న భావంతో ఉంటున్నాం. ఎడతరపులేని ఆనందంతో ఉంటున్నాం. పరమాత్మే నేనన్న భావంతో. రేం పగలు ఎలా ఉండాలి మనం? రేం పగలు ఎలా ఉండాలి? గోళ్ళ ఉండాలా లేదా? ఇందాక చెప్పుకున్నాం, గోళ్ళ ఉండాలి, గోళ్ళ ఉండాలని. అది మన గురించి మనం తపస్సు చేయాలి. మన ఇంట్లో మనం అలా ధ్యానం చేసుకోవాలి, అంతే కదా. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం, అడుగులు అక్కడికే ఏమీ వెళ్ళాం. మన ఇంట్లో మనం పని అయిపోయాక నడి నువ్వు మీ అత్తవారి ఇంటికి వెళ్ళి వచ్చారు, అక్కడ మీ డ్యూటీ మీరు చేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చాక ధ్యానం చేస్తారు. అక్కడ వాళ్ళకి చేస్తే కూడా ధ్యాసలో ఉండండి, అక్కడ ధ్యాసలో ఉండండి. అక్కడ ధ్యానాలు కుదరదు. పెద్దోళ్ళు అయ్యాక మంచాలు పట్టిన వాళ్ళు సేవ చేస్తారు ధ్యాసలోనే. ఎందుకంటే అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో అన్నట్టు ఉంటారు, సీరియస్తో ఉంటారు కదండి, అంతే కదా. అప్పుడు ధ్యాసలో ఉంది, ధ్యాస ధ్యానం. ఇప్పుడు మీ వంతు అయిపోయింది, వచ్చారు ధ్యానంలో ఉంది. అలా తప్పదమ్మా, మన గురించి మనం చూసుకోవటానికి. ఇంకా మనం చిన్నప్పటి నుంచి ఏదోటి ఉంటానే ఉంటుందరా, ఖాళీ అనేది ఉండదు. ఆఖరి శ్వాస వరకు ఖాళీ అనేది ఉండదో ఉండదో ఉండదో. ఏ టైంలో అయినా సరే మన గురించి మనం చూసుకోవటమే. మన గురించి మనం చూసుకోకపోతే మనకి టైం అంటూ ఎప్పుడు ఉండదు. మన దేహం కాలగర్భంలో కలిసిపోతుంది, అవునా? పంచభూతాలకి ఇచ్చేస్తాం కదా, పట్టుకెళ్ళిపోతాయి. ఎప్పుడైతే తప్పుకుంటాడు ఈడులా ఉంటాడు, అలా చేసేసుకోవాలి పర్ఫెక్ట్గా. అంతేగాని సూక్ష్మ దేహాన్ని మాత్రం ఉంచుకోకూడదు. స్థూలం ఎలా నశింది, సూక్ష్మ దేహాన్ని నశింపు చేసుకోవాలి, లేకపోతే అది మళ్ళీ జన్మతిచ్చింది. అర్థమైందా? మీరు దేవుడికి సాటి చేయటానికి లేదు, అంతలా ఉన్నాడు. మా మనుషులకు సాటి చేయటానికి ఉన్నాం, దేవుడు సాటి చేయటానికి ఉన్నాం. మరి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. సూక్ష్మదేహాన్ని మళ్ళీ తెచ్చుకోకూడదరా, తెచ్చుకుంటే మళ్ళీ జన్మ. మనం మళ్ళీ జన్మకు రావనే కదా, జీవన్ముక్తులు అనే కదా మనం అందరం కరెక్ట్గా చెప్పుకుంటాం. మరి నడతలో బాగుంటేనే కదా కరెక్ట్గా జరుగుతుంది. మన నడితే సరిగ్గా లేనప్పుడు ఎలా జరుగుతుంది? మన నడత కరెక్ట్గా ఉన్నప్పుడే కదా
జీవన విధానం కరెక్ట్గా ఉన్నప్పుడే కదా. వాళ్ళన్నారు వీళ్ళన్నారు వీళ్ళన్నారు వాళ్ళని వాళ్ళంటే నువ్వు పట్టించుకుంటే ఆ అన్నారు అన్నది మన్నం చేస్తావు. నువ్వు మన్నం చేస్తేనే నువ్వు విని వెళ్ళనట్టు వదిలే. నేను బ్రహ్మ వాళ్ళ బ్రహ్మ, నేను బ్రహ్మ వాళ్ళ బ్రహ్మ అని విని వెళ్ళనట్టు వదిలేగలవు. అదే పట్టించుకుంటే ఏమవుతుంది? ఇక్కడ మనం రోజు చెప్పుకునే సత్సంగం, రోజు సత్సంగం ఏముంటుంది? ఈ దేహం నేను కాదే బ్రహ్మ. నువ్వు మనసు కాదు, బుద్ధి కాదు, పంచకోశాలు నువ్వు కాదు, పంచేంద్రియాలు నువ్వు కాదు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, దశేంద్రియాలు నేను కాదు, షట్చక్రాలు నేను కాదు. అసలు నేనెవరినే? అన్నీ పీకెత్తే నేను ఎవరినే? అన్నీ పీకేసి నేను ఎవరినే? అన్నీ పీకెత్తే కుర్చీ తెచ్చు. అన్నీ పీకెత్తే నేను ఎవరినే? ఆలోచించు. అన్నీ పీకెత్తే నేను ఎవరినే? అలా షట్చక్రాలు నేను కాదు. నల్లోని మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాథ, జ్ఞానం, సుఖ, మొత్తం మీద శాస్త్రాలు కింద మీద పెట్టిన మొత్తం మీద షట్చక్రాలు నేను కాదు. దశేంద్రియాలు, కాళ్ళు, చేతులు, కర్మేంద్రియాలు, పొట్ట, మలమూత్ర విసర్జన. బాగున్నావా? హ్యాపీగా ఉంటుందా? మీ అమ్మ బాగుందా? నువ్వు బాగున్నావా? నువ్వే బాగున్నావు. మీ అమ్మ ఇప్పుడు లైన్ చేసుకుంటాను. నీకు అర్థమైందా? నువ్వు చిన్న మొక్క కదా, మొక్కనే ఉంది ఎలా అంటే వదులుకో. అది కొద్ది మానైంది కదా, కూర్చో. పిల్లలందరూ బాగున్నారు. నీ బాగుంటే పిల్లలు బాగున్నట్టు, నువ్వు బాగుంటే మీ ఆయన, పిల్లలు, మీ అక్కలు అందరూ బాగున్నట్టు. నేను బాగున్నాను కాబట్టి ఈ దేహ సంబంధికులు అందరూ బాగున్నట్టు. నేనే బాగోలేదనుకో వాళ్ళు ఎలా బాగుంటారు? నా భావనలో దోషం లేదు, అందుగురించి అందరూ పరమాత్మగానే ఉన్నారు. నా భావనలో దోషం ఉంటే అందరూ మనకి అదే వ్యతిరేక భావంతో మన మనస్సు నలుగుతుంది. ఆడకే మనకేం జ్ఞానం కావాలనుకుంటున్నాం, ఈ జన్మ ఆఖరి జన్మ అనుకుంటున్నాం, ఇంకేం చేస్తాం? ప్రతి దాంట్లోని చూసుకోగా ఆనందో బ్రహ్మగా తెలియబడి. ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండో లేదు, నేను తప్ప రెండో అన్న భావంతో ఆలోచన విధానంలో అంత తేడా. ప్రతి ఒక్కరూ తానే అనుకుంటా బతుకుంటాం. ఎవరిని బాధ పెట్టకపోతే లేదు కదా. మా అమ్మకు తెలియదు, చూడు మరి, మా అమ్మకు తెలియదు. దానికి తెలియకుండా అక్కడ మోసం కాదు. డాక్టర్ గారు నువ్వు చచ్చిపోతావన్నా ఆఖరి వరకుని ఎలా అంటారే చెప్పండి? బతుకుతారనే చూస్తారా లేదా? అలాగా ఉంటుందేమి. నా భావన అలా ఉంటుంది. నా భావన పర్వాలేదు కూర్చుంది, నా భావన అలా ఉంటుందేమి. చెప్పలేదు చూడు. అన్నీ నేను అంతకు ముందు అనుకునేది, దాన్ని ఇంకోలా అనుకునేది. కానీ ఇది ఎన్నాళ్ళు బతికేస్తుంది. నీకు అర్థమైంది? మన తల్లిని బాధపెట్టలేము. ఎలాగా తెలియజేయకుండా అప్పుడు నుంచున్నాం. తెలీదు, మదర్కు తెలీదు, చెప్పకూడదు అనుకున్నాను. నేను ఎలా అనేటట్టుకి అందరూ పాపం అలా ఆగారు. ఆ తర్వాత ఏమో ఎప్పుడోకప్పుడు మనం అక్కడికి వెళ్ళినట్టు అది ఎందుకు వాళ్ళకి ఇంకా మనసుకి ఉన్న బ్రహ్మ ఊడిపోతుందని భయం నాకు. బ్రహ్మంగా ఉంటున్నారు కదా, ఆ తర్వాత ఇంకెందుకు వాళ్ళకి తెలియనప్పుడు బ్రహ్మ స్పెషల్గా తెలియాలి వాళ్ళకి. అవునా? ఇక అర్థమైందా? ఎన్ని మ్యాజిక్లు, అన్ని
అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంత నేనే, నేను లేని చోటే లేదన్నట్టే జరుగుతాం. అలాగే మీరే 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 ఏ దేహాలైనా సరే ఒక్కటే ఒక్కటే ఒక్కటే. తల్లి గర్భం నుంచి వచ్చి ఆటాడే శ్మశానానికి ప్రతి వస్తువుని, గాజుదే కాదు ఎనుందైనా ఏదైనా నశించిపోయేదే కదా. కొన్ని సంవత్సరాలైనా మా పూర్వం 3 సంవత్సరాలు బతికేవారే. మీకు అర్థమైందా? ఆ కృష్ణుడు వాళ్ళందరూ అంత మనం సినిమాల్లో చూసాం కదంటే పెద్ద పెద్ద పొడుగ్గాన చూడమని ఒక్కొక్క యుగానికి తగ్గుకుంటా మరుగుజ్జులా ఇంకా ముందు ముందు ఇంకా మా పొట్టే అందంగా ఉంది, ఇంకా పొట్టోళ్ళు ఉంటారు. మీకు అర్థమైందా? అజాన్ బాహుల్లోంచి అలా 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 తగ్గుతూ ఉంటారు. అది మా బాబా చెప్పారే చిన్నప్పుడు. మూడేళ్ళోళ్ళకున్న తెలి 30 ఏళ్ళోళ్ళకున్న తెలి 3 ఏళ్ళోళ్ళకి వస్తుందని. ఇవన్నీ మేము చిన్నప్పుడు విన్నామే. మేము కొరసు కదా, మా మేనత్తలా కొరసు కదా, వాళ్ళు పొడుగు మొన్న బాబాయ్. ఆ, అలా అంట. అలా అలా ఇంకా ఎంతంతగా ఆడిపోతాం. ఒక్కొక్క యుగానికి అంతంత మార్పులు యుగ ధర్మానికే ఉన్నప్పుడు ఇప్పుడు కలియుగం. దీంట్లో నువ్వు ఎంత ఫెచ్చింగ్ అయితే నీకు జీవన్ముక్తి అందుతుండొచ్చు. ప్రతి పాయింట్ని తీర్చిదిద్దుకోవాలి కలియుగం. ప్రతి పాయింట్ని నేను బ్రహ్మ అంటాను కుదరదు. ప్రతి పాయింట్ని కూడా తీర్చిదిద్దుకుంటే సెట్. నేనేంత నేనుగా ఉన్నా. తప్పదు, ఆఖరి వరకు తప్పదు. అయిపోయింది వచ్చేసింది అంటానికి మనస్సే అసలు చూడండి, మనస్సు మానుతుందా? నన్ను అయిపోయింది వేళ ఎందుకు మళ్ళీ వచ్చింది మనసు? అలా కుదరదు. అది అది అలాగే ఉంటుంది. ప్రపంచం అలాగే ఉంటుంది. దేహం కాలగర్భంలో ఇది కలుపుతుంది కానీ మార్పు చెందుతాయి. దీనికి బాల్య యవ్వన వార్ధక్యం కౌమారం దశలు ఉన్నాయి. అలాగే ఇది మార్పు చెందుతుంది. ఇది బ్రహ్మానికంటే మార్పు లేదు. కానీ ఇప్పుడు ఈ మేళ అంతకుముందు ఉన్నాయంటే అపార్ట్మెంట్లు ఉన్నాయి ఎక్కడో దేశాల్లో ఉండి భూమిదేవి ఎలా మోస్తుంది అంటుంది, ఇన్ని ఎలా మోస్తుంది అంటుంది. మరి ఇవన్నీ వింతరాలా మన కోపంలోకి వచ్చేస్తాయి కదా. మన కళ్ళ ముందే అపార్ట్మెంట్లు చూస్తున్నాం. చూడండి, చిన్న బెజ్జం పెడితేనే దేవుడా దేవుడా అని మనకి పునాదికి ఎంత పూజ చేస్తామే. భూమి పూజ, నువ్వే నీదే భారం అని. మరి ఏంటి ప్రతి దాంట్లోని మరి ఆలోచన విధానం మన ఆలోచన విధానం ఉన్నది నేనే కరెక్ట్. కానీ ఆ ఉన్నది నేనేకి ఎన్ని ఉంటాయి ఒక్క మాట కుదరదు. ఆత్మానాత్మ వివేకం తెలుసు చిన్నప్పటి నుంచి. ఏదాత్మ ఏది అనాత్మ. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని తెలుసున్నా మనస్సు వచ్చినప్పుడు ఎలా మమేకం అవ్వకూడదు. మనస్సు నేను కాదు అంటే అప్పుడు స్టాండర్డ్. ఇక ఏదైనా వచ్చిందనుకో, పిల్లలు చదవకపోయినా ప్రోగ్రెస్లు వచ్చినాయనుకో, మనస్సు నేను కాదనుకో, వాళ్ళకి ఏది ఉందో అదే జరుగుతుంది. అర్థమైందా? మనస్సు నువ్వు కాదు, నువ్వు దేవుడు. మనస్సు నేను కాదు, మనస్సు నేను. గోళ ఉండాలి, గోళ. నువ్వు అమెరికాలో ఉంటే ఏంటి, అక్కడైనా ఇదే కదా, ఈ బ్రహ్మే కదా. గోళ ఉండు. మనస్సు నేను కాదనుకో, ఏమన్నా వచ్చిందనుకో, పిల్లలు చదువుతావని నువ్వేమో ఇంకో చదవమని ఏదైనా అన్నావు అనుకో, మనస్సు నేను కాదనుకో, జరిగితే జరుగుతుంది, జరగరాని జరుగుతుంది. ఈ 3 పాయింట్లు పెట్టుకున్నామంటే బ్రహ్మైక్యం, జీవన్ముక్తే. పాయింట్లోనే ఉంది. పరమాత్మ
ఉండటానికి ఈ మాయలో ఇన్ని పాయింట్లు పెట్టుకుంటేనే కానీ జరగదు. పాయింట్లు తెచ్చుకోవాలి మనకు మనమే. మనం హాయిగా ఉండాలి లేదా? హాయిగా ఉండాలి అంటే పాయింట్లు తెచ్చుకోవాలి లేదా? అంతే హాయిగా. మరి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకలాగే ఉంటాను, అక్కడ ఒకలాగే ఉంటాను, మళ్ళీ వచ్చినప్పుడు ఒకలాగా. అవునా? ఎందుకు అలా ఉంటాను? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఈ నేనేలోనే అన్ని జరుగుతుంది. చూడు, ఈ నేనులోంచే కదా విశ్వం సృష్టి వచ్చింది. సృష్టి స్థితి లైకారకులు ఉన్నదంతా నేనే నేనే నేనే. అలాగా 5-6 పాయింట్లు పెట్టుకో జీవన్ముక్తి. అర్థమైందా? ఎడోళ్ళకి తొందరగా టచింగ్ అవుతుంది. సగం రోజులు వెళ్ళిపోయిన వాళ్ళకి తేడా ఉండదా? సగం రోజులు వెళ్ళిపోలేదా అమ్మగారు? ఎలాగో తెలుసా? 3 వంతులు అయిపోయినా నా పిల్లలు వాళ్ళకే సంపాదించాలని అవి యావతో 3 వంతులు అయిపోయి, ఆఖరి వంతులో మన పుస్తకం చూసి ఎవరి దగ్గర పుస్తకం చూసి వచ్చారు. అమ్మా రేపు చచ్చిపోతానంటే వచ్చారు, 12వ తారీఖున చచ్చిపోతానంటే వచ్చారు. నేను మహాజ్ఞాన్ని అనుకున్నారండి. నీకు అర్థమైందా? ఓయ్ బొమ్మ, ఏమనుకున్నారు? నేను మహాజ్ఞాన్ని, నాకు కళ వచ్చింది, కుర్చీలు తెచ్చు. నేను మహాజ్ఞాన్ని అనుకున్నారాడు. అనుకున్నారా కదా? రెండో కొడుకు పోయాడు. అప్పుడు వెంటనే ఆ పుస్తకం ఎవరిచ్చారు? ఆ పుస్తకం పట్టుకుని వచ్చారు. అమ్మా రేపు చచ్చిపోతానంట. అలాగే ఇదంతా కూడా మరి బ్రహ్మజ్ఞానం అసలు ఉంది కదమ్మా. అసలు ఉన్నప్పుడు ఆడు చూసుకోడా? మనం అసలు బ్రహ్మాలు మనం చూసుకోవట్లేదా? పరమాత్మ ప్రతి క్షణం ఎలా నడిపిస్తున్నాడు, ఎలా బ్రహ్మంగా జీవింపజేస్తున్నాడు, ఎలా జీవిస్తున్నామే. ఏ క్లాస్గా ఉన్నాం? ముసలర్పం పడుసర్పం అసలు ఏమి గుర్తులో లేవు. ఉన్నదంతా నేనేంటండి, ఏం గుర్తుంటుంది? ఇంకా అప్పుడు బండిని చదివింది అప్పచెప్పాలి. నాకు అది బోరెత్తిపోయిదే. ఎప్పుడైపోతుంది ఈ బడి అనుకుంది. అసలు ఆ సొకుడు, ఈ చక్రవర్తులు అవన్నీ నాకెందుకు? ఈ సైన్సు నేనేమి ఎంబీబీఎస్ చదవను కదా. అంటే చిన్నప్పుడు ఇదేం నేను కాదు, నేను ఆత్మని పంపినందుకు నా గోల నాది. ఈ బడి అయిపోతే పని అయిపోతున్నాను. ఆ బడే ఇప్పుడు పుస్తకం చదువుకోవటానికి కూడా పనికొస్తుంది. అన్నీ అవసరమే. ఎంతవరకు అవసరం? ఇది చాలు నాకు. అన్ని భాషలు నాకు అక్కర్లేదు. నేను దేనిగా ఉంటే నాకు సార్. నా జన్మరాయిచ్చివే నాకు సార్. అలా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు నమస్కరించుకుని నా జన్మరాయిచ్చివే నాకు కావాలి అని దండం పెట్టుకోండి. ఎవరి జన్మరాహిత్యం వాళ్ళ ప్రయత్నంలో ఉంది. ప్రయత్నంలో ఉందరా? ఎవరి జన్మరాహిత్యం వాళ్ళ ప్రయత్నంలో ఉంది. సుకృతం కొద్ది బొమ్మలో అడుగు పెట్టారు కదా బ్రహ్మంగా ఉండటానికి. ఈ అనుభవం అయిన జీవించి చూస్తున్నారు కదా పరమాత్మగా ఉండే విధానం. అందు గురించి తప్పదు తప్పదు తప్పదు. ఇదొక్కటే మన పని. మీరు ఆలోచించుకోండి. ఇక్కడికి వచ్చి ఇదొక్కటే మన పని రా. ఏ పని? అదొక్కటే మన పని. మిగిలిన పని మన పని. మిగిలిన నేను వస్తుందా? అది ఇంకా అన్ని దాంట్లోనే ఉంటాయి. బ్రహ్మంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనసు ఇంద్రియాలు దేహభావం తెలియనప్పుడు మనకు తెలియలేదు. కానీ వాటిలన్నింటికి ఆధారం బ్రహ్మం అని తెలిసిన తర్వాత బ్రహ్మాన్ని పట్టుకుంటే అన్ని అయ్యాడు. బ్రహ్మాధారంతో మనం జీవన విధానం గడిపినప్పుడు అన్ని సహజంగా జరిగిపోతాయి. సత్సంగం కూడా ఉండాలా లేదా? సత్సంగం ఉండాలా లేదా? సత్సంగం లేకపోతే సత్సంగం లేకపోతే అవ్వదే. సరి చేసుకోలేము. ఈడు మేనగోడలో
కొడుకు పెళ్ళికని ఉమ్. మాయలోకి వెళ్ళిపోయాడు. అలా 4 నెలలు పట్టింది రే, పట్టిందా ముప్పు కూడా ఇంకా క్లియర్ అవ్వలేదు. క్లియర్ అవ్వలేదు. అంటే నేర్చుకున్న విద్య కదా, మీరు నేర్చుకున్న విద్య ఎంత జాగ్రత్తగా ఉండాలో. అంతా పుస్తక జ్ఞానం, మా అనుభవ జ్ఞానం కాదు. మీకు ఒక్కటే చెబుతున్నాను, ఇదంటే అలా వచ్చింది కాబట్టి కుదురుతుంది. మిమ్మల్ని ఎంతో తస్మాత్ జాగ్రత్తగా ఉంచుకోమన్నాను, అంతేనమ్మా. నిజంగా ఆడి వయసు ఎంత, నా వయసు ఎంత. ఆడికి చెప్పింది ఏంటో తెలుసా శిక్ష. మీ కళ్ళంట ధారాపాతంగా నీళ్ళు వస్తాయి. ఆడికి వేసిన శిక్ష ఎరా, అంత శిక్ష వేసాడు. ఎందువలన ఆ బిడ్డ ఇంత కష్టపడి నేర్చుకున్న విద్యని సఫలీకృతం చేసుకోకపోతే తల్లి అయినా సరే శిక్ష వేసాం లేదా. అవునా, అయిపోతారమ్మా. అక్కడ ఆ శిక్ష ఎత్తేనే కానీ వీడికి గుర్తుండదు అనుకున్నాను. హైలోకి అమ్మాయి ఇలా సన్నంగా చూడండి, ఇలా ఓ శాలతీని పడేస్తుంది. మెట్లే ఇప్పుడు బద్దలైపోవట్లేదు. ఆ బద్దలు చుట్టుపోయి ఏమి కారిపోతుంది, నీరు కారిపోతుందా లేదా. అమ్మో, మాయ అనేది సామాన్యం కాదు. నేను ఆ రోజే చెప్పాను, రే నీకు వచ్చేస్తుంది చెప్పాను కదా. అమ్మ మనకి ఒక్కటే, మనకి అన్ని తెలుసు అనుకుంటాం, ఏమీ తెలియదు అనుకోండు. అన్ని వచ్చింది అనుకుంటాం, ఏమీ రాలేదు. ఈ నిర్ణయం మన ఆఖరి వరకు విద్యార్థిలా ఉండగలిగే స్థితి మనకు చెప్పాను. చెప్పారంటే నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పాడు. ఇలాగే అత్తమాను ఇదే మాటలు మాట్లాడుకుంటాం కదా, ఇలాగే ఉంటాను అని అనుకున్నాను. కానీ ఒకటండి, సత్సంగం లేకపోవడానికి కారణం ఒకటే. ఏంటనుకుంటున్నారు? సత్సంగం అంటే సత్పురుషులు కలయిక, మంచి మాటలు ఇవన్నీ ఇదే కదా, సరి చేసుకుంటాం, ఇవన్నీ ఇవి ఉంటాయి. ఇవి కానీ మరి మనసులోకి వెళ్తే మాయే, అంతా మమేకమైపోవటమే, అంతా అటాచ్మెంటే, అంతా మమకారమే, అంతా అహంకారమే, నేను నాదేనే బంధాలే, అన్నీ కూడా అన్ని ఆటోమేటిక్గా ఆ చుట్టూ అయ్యే ఉంటాయి. మనం చుట్టూ అయ్యే ఉన్నప్పుడు జ్ఞానంగా ఉన్నప్పుడు ఏమి ఉండదు. దాని ప్రభావం తప్పకుండా మనకి నెమ్మదిగా అన్నాడు, ఈ చుట్టం అన్నాడు. అలా 4 నెలలు ఇదా దేహ సంబంధం చుట్టాలకు తేడాలని పోయారని కరోనాలు మొత్తం మీద గందరగోళం చేసి 4 నెలలు. ఎందుకంటే అమ్మాయి ఇది ఆ డ్రైవరు వెళ్ళడానికి తేడా, వాళ్ళ ఆవిడకి కాళ్ళు మళ్ళీ మేనల్డ్ కరోనా వచ్చి బతికేడన్న టైంలో లక్షలు పోసేసి 50 లక్షలు అయింది కదా, 50 లక్షలు అయింది. ఆఖరి శవాన్ని ఇవ్వటానికి ఆఖరి డబ్బులు కూడా పుచ్చుకుని కరోనా తగ్గిపోయిన హార్ట్ అసలు ఎన్ని నెలలు పట్టిందిరా. మరి ఎన్ని ఒక 10 లక్షలు అడుగుకొని వదులుకొని మాయతో హాయిగా 4 నెలలు జమీందారులా ఉండొచ్చాడు మహానుభావుడు. అది అందు గురించి ప్రతి ఒక్కరు ఈయన ఉదాహరణ ఎందుకు చెప్పానంటే వీడైతే ఏమో అనుకోవడం చెప్పాను. మీ అందరి మీద చెప్పట్లేదు, అనుకోవడం కాదు, నిజమన్నది నిజం. ఎందుకంటే చెప్పుకోవాలి మనం. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, మన యొక్క బిడ్డ యొక్క అభివృద్ధి కానీ, బిడ్డ యొక్క యోగక్షేమాలు కానీ, బిడ్డ ఎలా ఉన్నాడు అని కానీ, బిడ్డలోని లోపాలు కానీ ఒక్క తల్లికి తప్పించి ఎవరికి తెలియదు. అవునా కదా? కరెక్ట్ గా ఉన్నాడా లేదా, బ్రహ్మంగా ఉన్నాడా లేదు. నేను ఎవరినైనా బ్రహ్మంగా ఉన్నారా లేదు, అంతే. అదొకటే చూస్తుంది. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళని అలా తీర్చిదిద్దకపోతే అహంకారాలు వచ్చేస్తాయి. నేను నాది ఆ శవాన్ని మోసాడు, ఈ జబ్బన్నాడు, ఓసారి అదన్నాడు, ఓ మందన్నాడు. ఆఖరి చెకప్ చేసుకుని బాగానే ఉంది, వచ్చి మహానుభావుడు 4 నెలలు పట్టి. అమ్మా ఇది అయ్యో ఇలాంటి అలా వచ్చేస్తే కోర్టుకు ఒక్కడని ఎందుకన్నారు? అయిపోయాం అంటాను, కుదిరిదా ఇది? అయ్యేది కాదు, అవుతుంది అనుకోవటం కూడా ఉన్నది అదే.
అయ్యి ఉన్న దాంట్లో ఉండటమే అంతే. ఉండటమే. ఉన్నానా లేదా అని ఎప్పటికప్పుడు ఎరుగుతోటి అలా ఆ నడకలతో ఆ భావాలతో అలా తటస్థంగా ఉంటుంది. ఏది ఆఖరి శ్వాస మనకు తెలియదు కాబట్టి ఆఖరి శ్వాస ఉండాలి కాబట్టి ఏ భావన లేకుండా మనం బ్రహ్మ లక్షణాలతోటి బ్రహ్మ భావాలతోటి బ్రహ్మ ఆచరణతోటి అన్ని అలా ఆ బ్రహ్మంగా నేను బ్రహ్మాన్ని మనకు తెలిసింది కాబట్టి ప్రతి కర్మ బ్రహ్మార్పణ భావంతో చేసుకుంటూ బ్రహ్మంగా ఉండటమే అంతే. ఇంకది ఉండటం అంటే నువ్వు అదే కానప్పుడు ఇంక ఉండకేం చెప్తా. నువ్వు అదే ఉన్నావు కదా, నువ్వు అదే ఉన్నావు తెలిసినప్పుడు ఇంకంతే. ఇంక దానికి మార్పులు చేర్పులు లేవు అంతే కదమ్మా. మనందరూ కూడా బ్రహ్మాండం తెలిసింది. బ్రహ్మం తెలిసిన తర్వాత ఇంక మనకి ఇంకేంటి ఇక్కడ తెలియనప్పుడు అమ్మా దేహం నేననుకుని నేననుకుని మనం బంధాల్లో చిక్కుపోయాం వాళ్ళు. ఏమో మన సుకృతం మనకి భగవంతుడు ఈ అనుగ్రహం దొరికింది. ఈ అనుగ్రహం దొరికిందంటే ఏంటనుకున్నారు, మనం చేసుకొచ్చాం. ఇక మనకి అర్హత ఉంది, మనకు హక్కు ఉంది, మనకి ఆ సంస్కారం ఉంది. మనం అన్ని ఆల్రెడీ చేసుకొచ్చిన వల్ల వచ్చాం. అదేంటి ఈ అర్హతను మనం సంపాదించాలంటే గత జన్మ సుకృతమే, గత జన్మల సంస్కారమే కదమ్మా. మనం జన్మల సంస్కారమే కదా. ఎన్ని జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ అని చెప్తారు కదమ్మా. మరి ఇవన్నీ ఈ పుణ్యఫలం వల్ల కదా మానవ జన్మకు వచ్చాం. మానవ జన్మకు వచ్చాం, పుణ్యఫలం వల్ల మానవ జన్మకు వచ్చాం. మళ్ళీ జన్మ లేకుండా చేసుకుని జన్మకు వచ్చాం. జన్మ లేకుండా చేసుకుని జన్మకు వచ్చాం కాబట్టి మనం ఆ పని చేసుకోవాలి కదా. మరి కింద జన్మలో అన్నింటిలో ఫస్ట్ మార్కులో పాస్ అయ్యి ఇక్కడికి వచ్చాం కదా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పిహెచ్డీకి వెళ్ళిన తర్వాత పిహెచ్డీ పాస్ అవ్వాలి కదా. మరి ఈ పిహెచ్డీలో చదివిన తర్వాత ఇంకేమీ లేదు, ఉండటమే. పిహెచ్డీ తర్వాత బాహ్య చదువుల్లో పిహెచ్డీ తర్వాత ఆ చదువుతోటి ఉద్యోగం చేస్తాం. ఇంకా చదువు లేదు. చదివిన సారాన్ని మస్తకంలో పెట్టుకుని అది వ్యక్తం చేస్తా అంతే కదమ్మా. దాన్ని వ్యక్తం చేస్తా అదే పాఠంగా చెబుతూ నీ అనుభవాన్ని పాఠం చేసుకుంటూ నువ్వు అనుభవాన్ని నెవరేసుకుంటూ ఇంకొకటి తోడు చెప్పుకుంటూ మనం ఉండటమే. ఇది అంతే. సత్సంగం కూడా అంతే. ఈ సత్సంగంలో నీ గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు బ్రహ్మని 100% తెలిసింది. ఇదేమో పాత్ర అని తెలిసింది. ఈ పాత్ర పవిత్రంగా ఉంచుకుంటూ ఈ దేహాన్ని దేవాలయంలో ఉంచుకుంటూ ఈ లోపల దేవాలయం ఎప్పుడైతే నువ్వు చేసుకోగలిగావో అప్పుడు ఆటోమేటిక్గా జీవుడికి జీవ లక్షణాలన్నీ పోతాయి. బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మంగా ఉంటాడు. ఒక జ్ఞాని అజ్ఞాని అంటే జ్ఞాని అజ్ఞాని ఎవరు? జ్ఞాని ఎవరు, అజ్ఞాని ఎవరు? ఆధ్యాత్మిక ఎవరు ఆచరించి అనుభవించారో వాళ్ళు జ్ఞానులమ్మ. అజ్ఞాని అంటే వాడు దేహం నేను అనుకుంది ఈ బాహ్య ప్రపంచం వైపు అంతరంగంగా రాక బాహ్యంలో కొట్టుకుపోయి దేహం నేను అనుకున్నాడు. ఆటోమేటిక్గా దేహభావన ఉన్నవాడు ఎవరైనా సరే ప్రపంచంలో కొట్టిపోతారు, బాహ్యంలోకి వెళ్ళిపోతారు. నేను నాదైనా బంధాల్లో చిక్కుపోతారు. ఇంకా అంతే. అది ఆరాటం పారాటం, అది ఆ ప్రయాణం అంతే. ఆ ప్రయాణానికి ఇంక దానికి లక్షణాలు అంతే. మరి మనందరం గత జన్మల్లో మనం అంతకు ముందు సత్సంగానికి రాకముందు ఈ తెలియక ముందు మనం అది నడిచాం కదా. అప్పుడు మరి అవన్నీ నిజమే కదా, అలాగే ఉన్నాం కదా. నేను నాన్న బంధాలు అలా ఉన్నాం కదా. బాహ్య సంపద నిజం అనుకున్నాం కదా, దానివల్ల ఆనందం వస్తుంది అనుకున్నాం కదా. నేనైతే ఇవన్నీ నేను అనుకుని నేను చెప్తున్నాను. డబ్బు లేకపోతే ఏమీ లేదు, డబ్బు ఉంటే అన్నీ ఆనందం కూడా కొనుక్కోవచ్చు అనుకున్నాను. నేను ఆనందం కూడా కొనేసుకుంటే డబ్బుతో ఉంది, డబ్బు లేకపోతే ఏమీ లేదు. నాకు అనిపించింది అలా లేనప్పుడు ఆ బాధల్లోని ఆ కష్టాల్లోని ఏమీ లేని రోజులు చూశానమ్మా. అందుకే నాకు ఆ బాధలు అనిపించి నేను అది బాగా నాకు తెలుసు. అంతే. మరి అదంతా వచ్చిన తర్వాత అనిపించింది ఉండాలి కానీ దీంతో అన్నీ లేవు అని. ఉండాలి. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం, దేహధర్మంలో ఉన్నాం. గృహస్థాశ్రమంలో బాహ్య సంపద లేకుండా ఒక రోజు కూడా గడపదు. అమ్మంటికే ధనం కావాలి, ఆరోగ్యం ఉండాలి, సత్సంగం ఉండాలి, డబ్బు ఉండాలి అంటారు. మరి అది కూడా అతిగా ఖర్చు పెట్టుకో, అలాగని లోభత్వంగా ఉండకో, సమర్థంగా ఉండు. ఉన్న దాంతో ఉన్నట్టు లేనట్టు ఉండి లేనట్టు ఉండు. మరి అమ్మ చెప్పే మాటలు అంతే కదా. మరి అలా ఉండగలిగే శక్తి నీకు ఎప్పుడు వస్తుంది? సత్సంగంలోనే వస్తుంది. సత్సంగంలో అన్ని లక్షణాలు గుణాలు భావాలన్నీ నేర్చుకుంటావు, నడక నేర్చుకుంటావు, భావాలు మార్చుకుంటావు, ఆలోచన విధానం భావన క్షేత్రమే మారిపోతుంది అమ్మా సత్సంగంలో కూర్చుంటే. అది నువ్వు మార్చుకోక్కర్లేదు. అదే ఇప్పుడు ఒక చెట్టుకి పండుటాకు అది రాలగొట్టాలా?
దాని వెళ్ళిపోమనాలా, దానికి అదే రాలిపోతుంది. ఎప్పుడు రాలిపోతుంది? దానికే అవసరం లేనప్పుడు. అలాగే మన పండుటాకులు ఎలా రాలిపోతాయో మనలో ఉండవలసిన సిగురుటాకులా ములుగుతాయి, ఉండకూడని పండుటాకులా రాలిపోతాయమ్మా. అందులో సంశయం లేదు. అది మనం బలవంతంగా ఏం చేయట్లేదు. ఇప్పుడు ఒకటమ్మా, మనం నడిచినాక తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పు 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 అని చాలా అనుకోక్కలేదు. అది తప్పు అని తెలిసినప్పుడు వదిలేస్తాం కదా, వదిలేస్తాం లేదా? దొంగోడితో స్నేహం చేసాం పండు, దొంగోడితో స్నేహం చేసాం, బాగా చేసాం, వాడు దొంగోడు అని తెలిసింది. మళ్ళీ చేస్తావా స్నేహం? ఎందుకు? వాడు గుణం తెలిసింది, మనకు అవసరం లేదు. అంత తేలిగ్గా అప్పుడు ఏది ఉండాలో ఇక్కడ కూడానమ్మా. ఏం చేస్తామో తెలుసా? మన సత్సంగంలో ఏం జరుగుతుందో తెలుసమ్మా? అందరూ కూడా ఎవరైతే విశ్వాసం నమ్మకం పెట్టుకొని ఇక్కడ కూర్చున్నారో, విశ్వాసం నమ్మకం పెట్టుకోవాలి. విశ్వాసం నమ్మకం అంటే ఎలా అంటే అమ్మా, ఒక రాయిని చెక్కేవాడు శిల్పి ఉలి బాడికి పెట్టుకుని కూర్చుంటాడు. ఉలి బాడికి పెట్టుకుంటే ఆడికి ఆ రూపం వస్తుంది కదా. ఏమవుతుంది రూపం? రాయిలో ఉన్నదాన్ని మూసేసిన దాన్ని బయటికి తీసేస్తాడు, అవునా కదా? ఒక రాయిలో విగ్రహం ఉంటుంది పండు, అది బాబా విగ్రహం చెక్కాలరా. బాబా విగ్రహాన్ని మూసేసింది రాయి, కానీ ఎవరికి? శిల్పికి తెలుసు అందులో విగ్రహం. అక్కడ రాయి చూడగానే విగ్రహాన్ని చూస్తాడు. నువ్వు చెప్పిన విగ్రహం అవుతుంది అంటాడు. ఒక బంగారం చూడండి, బంగారు బిస్కెట్ ఇస్తాం, చూపిస్తాం మనం. బంగారు బిస్కెట్లో మీరు 4 రకాలు చెప్తారు, అవుతుందంటే అవుతుందండి, ఇంకోటి చెప్తారు అవుతుంటాడు. ఏం చేత? ఆ బిస్కెట్లో అవన్నీ చూస్తాడు, ఆడికి తెలుసు కాబట్టి, శిల్పి కాబట్టి. అలాగే అమ్మ మనలో ఉన్న బ్రహ్మాన్ని అవి తెలుసు కాబట్టి, నువ్వు బ్రహ్మరా, నువ్వు బ్రహ్మంగా ఉండాలంటే ఇప్పుడు ఆవిడ ఒకటే ఏమని చెప్తారు? గుర్తు తెలుపుతాను, నేను గురువుని కాదు, మీలో ఉన్నదాన్ని మీకు గుర్తు తెలుపుతాను అంతే. నేనేమి చెప్పి ఇచ్చేది కాదు, మీ దగ్గర ఉన్నదే. ఆ ఉన్నదాన్ని గుర్తు తెలుపుతాను, దాన్ని మీరు అది గుర్తు తెలుసుకుని దాన్ని ఎలా వాడుకోవాలో వాడుకుని మీరు హాయిగా ఉండండి అంతే అమ్మా. అంటే ఏమి లేదు. సత్సంగం అంటే అది నేను గురువుని కాదు, మీరు శిష్యులు కాదు, మనందరం ఫ్రెండ్స్ మూలానే మనం ఇంత మమేకం అయిపోయి ఇంత హాయిగా ఆనందంగా చెప్పుకోగలుగుతున్నాం. ఫ్రెండ్షిప్లో ఉన్న ఆనందం ఎందులోని లేదురా, అంత అరమరికలు ఇక్కడ ఉంటుంది. ఫ్రెండ్షిప్లో అన్ని ఒక్కటి కూడా దాచుకోకుండా చెప్పుకునే వాళ్ళు ఎవరంటే ఫ్రెండ్సే. బంధువులతోటి బాంధవ్య రక్త సంబంధికులకి బంధువులకి అందరికీ కొన్ని చెప్తాం, కానీ అన్ని చెప్పడం. ఏం చేత మనం అయినప్పుడు మళ్ళీ గమ్మున మాట అంటే మళ్ళీ మనలో ఇంట్లో దెబ్బలాట వస్తున్నాయి. ఫ్రెండ్ అయితే నీ కష్టం సుఖం కూడా సమానంగా తీసుకుంటాడు, కష్టంలో కూడా నేను ఆదుకుంటాడు, వాడికి తెలిసిన సలహా చెప్తాడు కదా. మరి అది ఇలాగే మనం ఫ్రెండ్స్ అంటే అంత గొప్పదనం. అంచేత మన అందరూ ఫ్రెండ్స్ అంతే. అమ్మ మనందరూ ఫ్రెండ్స్ అని దాంట్లో అంత అంతరాత్మ ఉందమ్మా. ఫ్రెండ్స్ అక్కడ గురువు శిష్యుడు చూడమ్మప్పుడు, నేను గురువుని నువ్వు శిష్యుడు అనుకున్నాం అనుకో. గురువేమో ఇచ్చేవాళ్ళలాగా, నువ్వేమో కోరేవాళ్ళలాగా వస్తావు కదా. అక్కడ అడ్డుగా గోడ ఉంటుంది, ఏమంటుంది? నేను అడిగేవాడిని ఇచ్చేవాడు. ఇక్కడ అమ్మ నేను ఇచ్చేది లేదు, మీరు అడిగింది లేదు, అంతా మీ దగ్గర ఉంది. ఎవరికెవరు ఏమి ఎవరు పడ్డు, ఎవరికెవరు ఇచ్చేది లేదు. ఫస్ట్ పాయింట్, ఎవరు ఏం చేసుకుంటే అదే వస్తుంది. అందరూ ఎవరికాలు చేసుకోవాల్సిందే, అంతేగాని ఇచ్చేది లేదు, ఏమీ లేదు. అసలు కోరేది ఉందా? కోరితే వస్తుందా? కోరేది ఉందా? కోరితే వస్తుందా? కోరితే వస్తే అందరూ కోరేస్తారు కదా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి కారు కావాలంటాం, వినాయకుడి గుడి కానీ వెంకటేశ్వర గుడికి కొబ్బరికాయ కొడుతుంది, కారు కావాలంటాం. మరి కొబ్బరికాయ కారు అవుతుందా? రాదని తెలుస్తుంది. మరి నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే ఇవన్నీ కోరితే రాదు. నువ్వు చేయవలసింది చేస్తే రావాల్సింది వచ్చేది చేస్తుంది. దాని గురించి మనం కోరక్కలేదు. అమ్మ దగ్గరికి వచ్చాక కోరేది లేదని, చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుందని 100% అంతా నాతోటే ఉంది, అదంతా నేనే సాధించాలి, నేనే చేసుకోవాలని 100% తెలుస్తున్నాను. ఇంత కూడా సంశయం లేకుండా తెలుస్తుంది అమ్మ దగ్గరికి వచ్చి.
అంతా ఇక్కడ ఏం జరుగుతుందంటే అంతా ఇక్కడ ఎవరి గురించి చెప్పరు కదమ్మా. ఎవరి గురించి చెప్తారు? నీ గురించే నువ్వు తెలుసుకోవడమే. అంతా నీ గురించి ఏ టు జెడ్ సత్సంగం. ఈ అమ్మ దగ్గర సత్సంగం అంటే ఏ టు జెడ్ సత్సంగం. ఏ టు జెడ్ సత్సంగం అంటే ఏంటో తెలుసా అమ్మా? ఒకటి, నువ్వు పుట్టిన కాడించి మరణం దాకా ఆఖరి శ్వాస వరకు ఈ జీవన విధానం, ఈ జన్మ ఎలా చేసుకోవాలి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే విధానం ఇక్కడ అమ్మ చెప్తారు. ఇంకా ఏ సంశయాలు ఉండవు ఇక్కడ. ఇంకా ఎవరి గురించి ఉండదమ్మా, అన్ని నీ గురించే. నువ్వే ఎవరిని మనం మార్చలేవు, నువ్వు మారిపో. ఎవరిని మార్చలేవు, నువ్వు మారిపో. నువ్వు హాయిగా ఆనందంగా ఉన్నప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు. అన్నీ కూడా ఈ దేహ భావనలోనే ఉంది. భావనమ్మా సత్సంగం, ఈ సత్సంగం అది మన జీవితమే మారాలంటే భావన మార్చుకోవడం అంతే. ఇది భావన మార్పు సత్సంగం అంతే. అంతా నీలోనే ఉన్నదాన్ని నువ్వు భావన మార్చుకుంటే సరే అంతే. ఇప్పుడు ఏమీ లేదు పండు, మనం రూట్ తెలియనప్పుడు ఒక జంక్షన్లో పుట్టిన రూట్ అడుగుతాం. నువ్వు అడగకుండా వెళ్ళిపోయావనుకో, ఏ రూట్కి వెళ్ళిపోతావు. అడిగేవనుకో నిజమైన మార్గంలోకి వెళ్తావు. అలాగే నీకు నిజమైన దారి, నువ్వు ఎక్కడికి వెళ్ళా ఆ దారి చూపించుకోడు. గుర్తు జరుగుతాడు నీకు అంతే. నీకేమి ఇచ్చేది కాదు, నేనేమి పుచ్చుకునేదాన్ని కాదు, నాకు అవసరం లేదు, నీకు ఇవ్వదు. నీకు కోరేది లేదు అని నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే అమ్మా నిజంగా అర్థమవుతుంది. మరి కోరితే అన్నీ వచ్చేది కదా. అంతే, కోరితే రాదు, చేయవలసింది చెయ్యి, రావాల్సింది వస్తుంది. అందులో మన గత జన్మ సంస్కారమే ఈ జన్మ. గత జన్మలో ఏం చేసుకొచ్చామో ఆ కర్మని అనుసరించడానికి కర్మానుసారే ఈ జన్మ వచ్చింది. కర్మని అనుసరించడానికి, ఆచరించడానికి ఈ దేహం వచ్చింది. ఈ పాత్రతోటి ఈ కర్మని ఎంతవరకు ఉండాలో, ఎలా అనుభవించాలో ఈ పరిముట్టికి అన్ని తట్టుకునే శక్తి అంతా ఇచ్చి ఆ భగవంతుడు ఏర్పాటు చేసింది అంతే. ఈ పాత్ర నువ్వు ఇప్పుడు చూడండి, ఒక గిన్నె దళసరిగా ఉంటుంది, దాంట్లో ఒక రకం వండుతారు. ఒకటి పలసగా ఉంటుంది, దాంట్లో ఒక రకం వండుతారు. ఒకటి మూకుడి గిన్నె ఉంటుంది, దాంట్లో ఒక రకం వండుతారు. అలాగే నువ్వు కర్మని ఆచరించి, నువ్వు కర్మ ఉంది కదా నీకు, నువ్వు ఏ పని చేయాలో నీ కర్మానుసారే జన్మ కదా. ఆ కర్మని ఆచరించడానికి దాన్ని తట్టుకునే యుక్తి కూడా నీకు ఈ పాత్రకి ఇచ్చి నిన్ను పంపుతాడు. ఈ పాత్రతో ఆ పని అంతా చేసిన తర్వాత ఈ పాత్రని పని అయిపోయింది కదా. ఎప్పుడు కర్మ ఎప్పుడైతే అయిందో, నువ్వు వచ్చిన పని ఎప్పుడైతే అయిపోయిందో ఆఖరి శ్వాస వరకు ఆ పని అయిపోయి ఇది కర్మ అయిన తర్వాత, పని అయిన తర్వాత పాత్ర ఉండదు. పాత్ర వదిలేస్తుంది, పాత్రని వదిలేస్తుంది. నువ్వు అరిగిపోయింది, చిన్నడిపోయింది, నువ్వు ఎలా వదిలేస్తావో ఇది అంతే. ఇది అలాగో పాత్రలాగా ఆ బ్రహ్మం పక్క తప్పుకుంటుంది. ఈ కర్మ అయిపోయిన తర్వాత, ఈ జన్మ యొక్క చేయవలసింది చేసిన తర్వాత అది తప్పు. మరి తప్పుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో పాత్ర తగిలించుకోకుండా ఉండే విధానమే సత్సంగం. మరి కర్మ ఎందుకు వచ్చింది? అసలు జన్మ ఎందుకు వచ్చింది? అసలు జన్మ ఎందుకు వచ్చింది? జన్మ అంతా కూడా నీ కర్మ వల్లే జన్మ వచ్చింది. మరి కర్మ ఎందుకు వచ్చింది? అంటే నువ్వు చేసుకున్న కర్మని అనుసరించి నీకు జన్మ వచ్చింది. ఆ కర్మ నీకు రావడానికి కారణం ఏంటంటే నువ్వు దేహం నేను అనుకునే భావంతో చేసినవన్నీ కర్మలే. అమ్మ చెప్పేది ఈ దేహభావంతో చేసి అన్ని కర్మలు. ఆ కర్మలు ఎలా ఉంటాయి? నువ్వు మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. మంచి చేస్తే పుణ్యం కూడా బంధమేనా? పుణ్యం కూడా కర్మే. అది అంటారు కదా, బంగారు సంఖ్యలు, ఎనప సంఖ్యలు అని. అలాగే పుణ్యం కూడా బంధమే. పుణ్యం ఎలాంటి బంధం అంటే పుణ్యం, నువ్వు బాగా పుణ్యం చేస్తున్నవాడికి జన్మ ఎలా ఉంటుందంటే అమ్మా అన్ని సదుపాయాలతోటి చుట్టూ అంతా నీకు అంతా హాయిగా ఉండేలాగా, నీకు సుఖంగా హాయిగా ఉండేలాగా ఆ జన్మ, ఆ పరిస్థితులన్నీ, పిల్లలేంటి, తల్లేంటి, తండ్రి, నీకు ఇంట్లో ఉండటానికి వసతులేంటి అన్ని హాయిగా ఉండేలాగా, ఏ చీకు చింత లేకుండా ఉండేలాగా నీకు ఇస్తాడు. అది అలా వస్తారండి పుణ్యం బాగా చేసుకున్నాడు, సంస్కారం ఉన్నాడు. కష్టాలు ఉన్నాడు మామూలు కదా చెప్తాడు. మరి ఆ పుణ్యం కూడా బంధం ఎలాగవుతుందంటేనమ్మా, ఆ పుణ్యం వచ్చినప్పుడు, ఆ సదుపాయాలన్నీ వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఏ అహంకారంతో, మమకారంతో నువ్వు మళ్ళీ అటాచ్ అయిపోతే
నేను నాది అనే దేహభావంతో వస్తే ఈ దేహం నేను అనుకున్నాం అనుకో, అప్పుడు కర్మలు చేసేస్తావు కదా. కర్మలు చేసేస్తే మళ్ళీ జన్మించావు. అంచేతే పుణ్యం కూడా బంధమే. మహాత్ములు అదే పుణ్యం కూడా కోరరు. అంచేత మరి పాపం పుణ్యం కూడా లేకుండా మనం చేసుకునే విధానమే. మరి పాపం పుణ్యం లేకుండా ఉండొచ్చా? కర్మ లేకుండా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. అమ్మ చెప్పింది అది. మరి ఇవన్నీ కూడా నమ్మకం, విశ్వాసమే. ఈ శాస్త్రాలు, అనుభవైన జ్ఞానులు చెప్పిన మాటలు నువ్వు కూడా ఆచరిస్తే నీకు అర్థం అవుతుంది. ఏమి అనుకుంటేనే ఇది చేస్తేనే కదా, నువ్వు ఆచరించి అనుభవించాలి. ఇదంతా అనుభవం అమ్మ, అనుభవం, ఆచరణ, అనుభవం అంతా కూడా ధ్యానంలోనే. నీకు ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. ధ్యానమే ధ్యానమే ధ్యానమే. ధ్యానంలోనే నేను ఈ స్థితిని తెలియబడుతుంది. అంతే. జ్ఞానం తెలుసుకో, ధ్యానం చెయ్యి. అది అమ్మ చెప్పింది. ఇక్కడ మరి అందరికీ కూడా మరి ఆ జన్మలో మరి ఆగాలి అంటే కూడా మనం ఒకటే దేహభావంతో చేస్తే పాపం పుణ్యం అంటున్నారు, కర్మ అంటున్నారు. కాబట్టి మరి దేహం ఏంటో తెలుసుకున్నాం. కాబట్టి దేహం ఒక పాత్ర అని తెలుసు కదా మనందరికీ. దేహం పంచభూతాలతో తయారైన ఒక పాత్ర పండు. ఆ పాత్ర ఎలా తల్లి గర్భంలో ఆ పరమాత్మ అంశం. అందరూ కూడా దాని తల్లి తిన్న ఆహారం వల్లే, ఆ పంచభూతాలతో తిన్న ఆహారం వల్లే ఈ పాత్ర వచ్చింది. ఈ ఆకారం ఏర్పడి అది బయటకు వచ్చింది. వ్యవహారం ఉన్నట్టు. వ్యవహారానికేమో పేరు పెట్టే తల్లిదండ్రులు. ఇవన్నీ తెలుసు. కాబట్టి మళ్ళీ జన్మ లేకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేహభావన వీడు, ప్రేమ భావనలో ఉండు. భావన వీడు. ఈ దేహం మేలు నేను అనుకుంటున్నావు. ఈ మేలు నేను అనుకుంటున్నా కాబట్టి ఈ మేలు ఏంటి? మేలు పాత్ర. మేలు నేను కాదు. మేలు అసలు నేను కాదు. రమణ మహర్షి చెప్పిన మాట అదేనమ్మా. రమణ మహర్షి అసలు నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత తెలుసుకోవాల్సింది లేదు, తెలియబడేది లేదు అని చెప్పారు. మరి నిజం నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే మరి నువ్వు అదే ఉంటావు. నీకేమీ అక్కర్లేదు, నిజంగా అక్కర్లేదు. అది ఇక్కడ చూడండి. ఆయన 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 మాటే దానికి జవాబు. ఇదంతా వివరణ అంతా అమ్మ సత్యంగా అంతా రమణ మహర్షి చెప్పిన మాటకి వివరణ అంతా చక్కగా మనకి ఇంక సంశయం లేకుండా. అక్కడ మరి ఇక్కడ చూడండి. ఈ దేహం నువ్వు కాదు, పంచభూతాలతో పాత్ర అన్నారు కదా. మరి ఈ పాత్రకి ఆధారం బ్రహ్మం కదండి. ఇప్పుడు నేను మాట్లాడుతూ అంటే లోపల ఆయనే కదా మాట్లాడించేది. మీరు వింటున్నారు అంటే లోపల ఆయన ఉండబట్టే కదా మీరు వింటున్నారు. మీరు వినటానికి నేను అంటానికి రెండు అదే అనిపించి అదే అమ్మ బ్రహ్మమే, మీలోని బ్రహ్మమే, నాలోని బ్రహ్మమే, అంతరో బ్రహ్మ. అది ఆ భావన బాగా మనకి స్థిరపడిపోవాలి, సంశయం లేకుండా. ఎందుకంటే ఇక్కడ ఈ లోపల ఈ బ్రహ్మం అనేది లోపల ఉన్నంతసేపే ఈ పాత్ర వ్యవహారం నడుస్తుంది కదమ్మా. మరి ఈ దేహమే నువ్వు అనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు లోపల ఈ బ్రహ్మం సౌరు పక్క తప్పుకుంటే ఇది శవం అంటున్నారు కదా. శవం అంటున్నారు. దాన్ని వదిలితే కూడా నువ్వేం చేయక్కర్లేదు. దాన్ని వదిలేసినా ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది. నువ్వేమి పంచభూతాల్లో కలపక్కలేదు. అది ఎలా తయారైందో అలా కలిసిపోతుంది కదా. మరి అది చేత అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది 100% ఇది పాత్ర, ఇది పంచభూతాలతో తయారైన పాత్ర. కానీ గొప్ప పనిముట్టు ఇది. మరి 84 లక్షల జీవరాశులు ఉత్తమోత్తమైనది కదా ఈ ఆకారం. ఈ ఆకారంతో మళ్ళీ ఆకారం లేకుండా నిరాకారం చేసుకునే ఆకారం ఇది. మరి అలాంటి ఆకారానికి వచ్చి మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? నువ్వు అలా ఉపయోగించుకుంటున్నావా? ఈ జన్మ సద్వినియోగం చేసుకుంటున్నావా? ఈ జన్మ పరిపక్వను బట్టి ఇదంతా తెలియబడుతుందమ్మా. ఎప్పుడైతే ఒక్కటమ్మా, మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి జన్మరాహిత్యం చేసుకునే హక్కు ఉంది, అర్హత ఉంది. అన్ని సదుపాయాలు ఈ జన్మకు ఉన్నాయి అందరికీ. ఇది ఎవరితోటి సంబంధం లేదు. డబ్బుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, వయసుతో అసలే సంబంధం లేదు. మరి ఏం కావాలి? నీ మీద నీకు విశ్వాసం, నమ్మకం, నాకు ఇది తెలుసుకోవాలి, నాకు ఇది రావాలి అనే సంకల్ప బలంతో నీకు తెలియదు. తపన, విశ్వాసం, నమ్మకం, తపన. అది ఆ తపన ఎప్పుడైతే ఉందో తపనే తపస్సు పండు. తపన మించింది ఇంకోటి లేదు. ఏది తప్పితే అది నువ్వు అవుతావు. నువ్వు ఇంటికాడైనా సరే వంట చేయాలని తపన ఉంటే వంట చేస్తావు. ఇక్కడికి రావాలని ఉంటే ఇక్కడికి తపనతో తప్పుతావు. తపన ఏదైనా సరే తపస్ఫలం తప్పించింది ఏదైనా అవుతుందమ్మా. ఏది తప్పించాలి
అంచేత మనం ఇప్పుడు ఈ సత్సంగంలో అత్తమాను నేను బ్రహ్మం 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 అని అనుకుంటున్నాం, అదే అవుతాం. అంతే కదమ్మా. ఇప్పుడు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అనుకుంటా లోపల తపన పడుతున్నా, నీ ఇంటికి డైరెక్ట్గా వెళ్తాం. మరి ఆ తపన లేకపోతే నీ ఇల్లు నేను మళ్ళీ మర్చిపోతాం. భర్త మమకారం, నా భర్త నా భర్త నా భర్త అని ఒక ముద్ర వేసేస్తున్నాం కదా. ఆయన మరి ఆయన చూస్తే దండం పెడుతూ ఆయన మరి 1,000,000 మందిలో మన వాళ్ళు ఎవరో మనం చెప్పేది ఎందుకు చెప్తుందో, తపన అనే ముద్ర పడ్డండి. తపనకి అంత పవరు. భావనలో భావనా క్షేత్రంలో మమ్మలికి పవర్లు అందరూ ఎట్లా ఇది స్థిరపడిపోయాం. అంటే దేహధర్మంగా అన్ని డ్యూటీలు చేయాలి కాబట్టి పాత్ర డ్యూటీగా చేయాలి కాబట్టి పాత్ర డ్యూటీలో ఏది మనకి ఇంపార్టెంట్ ఆ పాత్రలన్నీ మనం పెట్టుకున్నాము. అన్నీ మనం పెట్టుకోం. మనకి ఏది అవసరమో ఆ పాత్రలే మనం మెమరీలో పెట్టుకుంటాం. అవును కదా. అవన్నీ ఎందుకు మోటార్ సైకిల్ మీద వెళ్తామండి. మోటార్ సైకిల్ మీద వెళ్తామంటే ఎంతోమంది వస్తారు. వాళ్ళందరూ మనం చూస్తామా, మనం గమ్యం చూసుకుంటాం, మన దారి చూసుకుంటాం, ఎటు అలా 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 తప్పుకుంటూ వెళ్ళిపోతాం కదా. అంతే అంతే. అలాగే ఇది కూడా, ఈ ప్రయాణం కూడా అంతే. ఒక బండి మీద కానీ కారు మీద కానీ ట్రైన్ మీద కానీ వెళ్ళి ప్రయాణం నువ్వు ఎక్కడ దిగాలో అక్కడికి ఎలా చూసుకుంటావో, నువ్వు ఎవరిని కలుసుకోవాలని ఎలా కలుసుకుంటావో ఇది కూడా అంతే. పండు మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా అంతే. మన గోల్ ఏంటి, మన ధర్మం ఏంటి, మనం వీళ్ళందరికీ పాత్రగా డ్యూటీగా ఈ అందరికీ ఈ పాత్రలన్నింటికి నేను చేస్తానని వచ్చాం. ఇష్టంగా అన్ని తెచ్చుకున్నాం, ఇష్టంగా ఎన్ని పని చేస్తానని తెచ్చుకున్నాం. ఈ పాత్రలన్నీ నువ్వు ఉపయోగించుకుంటూ వాళ్ళకి నువ్వు ఉపయోగపడుతూ వాళ్ళని ఉపయోగించుకుంటూ హాయిగా సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండి నాయన, అది మన జీవన విధానం. అలా ఎవరుంటే వాళ్ళు ఎప్పుడు సన్యాసి. సన్యాసి అంటే హిమాలయాల్లో గెడ్డాలో గుడ్లు కాదమ్మా. గుణాలు మారాలి, భావాలు నడకలు మారాలి, ఆచరణ మారాలి, తెలుసుకోవాలి. అన్నీ కూడా మన గృహస్థాశ్రమంలో ఉండి ఇవాళ ఇంట్లో సన్యాసిలో మనం హాయిగా బతికేస్తున్నాం కదా. మనం ఇదివరకు అయితే ఈ విద్యగా వస్తే హిమాలయాల్లో ఘోర తపస్సులు చేయాలి, ఆ గృహంలో ఉండాలి, నియమాలు ఉండాలి, నిష్ఠ ఉండాలి అనుకున్నాం. అప్పుడు అది కరెక్ట్. కానీ ఇప్పుడు మనకు తెలిసింది కదా. తెలిసినప్పుడు ఇప్పుడు అంతా ఈజీ 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 అనుకుంటే అయిపోతాం. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. ఇది ఎంత గొప్ప మాట వస్తుంది. మరి జన్మరాహిత్యం చేయడానికి మనకి కర్మ లేకుండా ఉండటానికి ఒకటే మనం బ్రహ్మని తెలుసుకున్నాం కాబట్టి ప్రతిదీ బ్రహ్మార్పణం. అంతే, అంతా అర్పణం. ఇప్పుడు దేహంగా చేసినప్పుడు నేను చేసేనని భావంతో ఉన్నప్పుడు అటాచ్ అయింది కర్మ, నేను బ్రహ్మార్పణం. ఇక్కడ ఈ దేహం నేను కాదు తెలిసింది, ఇది పాత్ర అని తెలిసింది, బ్రహ్మం అని తెలిసింది, బ్రహ్మం చేసుకుంటుంది బ్రహ్మాత్మం. చేసుకునేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, అనేది బ్రహ్మం, ఇది బ్రహ్మం, చేసి అన్నీ బ్రహ్మమే. ఇంక రెండోది లేదు. రెండోది నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు రెండోది అనిపించదో కనిపించదమ్మా. రెండోది ఎలా అనిపించదంటే నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు ఇంక నీ నామరూప గుణాలు ఎవరికి కనపడవు, మనకు అవసరం లేదు. ఎవరి నామరూప గుణాలు మనకు అవసరం లేదు. ఎవరి గుణం వాళ్ళియ్యి, ఎవడు భావాలు వాళ్ళియ్యి, ఎవడు వచ్చిన పనాలు చేసుకుంటారు. పుర్రికి ఓ బుర్రకథ, ఎవడ బుర్రకథ ఆడిది. ఒకటి బుర్రకథకి ఒకటి బుర్రకథకి సంబంధం లేదు. మన కథ పడితే వాళ్ళ కథ ఆడి అంతే. మనం అలా హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ కంటి పిల్లల్లాగా వచ్చిన పని ఆడుకుంటూ, చిన్నపిల్లలు ఎలాగ ఆడుకుంటారో మనసు లేని ఆట అలా మనసు లేని ఆట ఆడుకుని స్థితికి రావాలి. మనసే మనల్ని ఇలాగా మనసుతోటి ఉండటం వల్లే ఇలాగా నేను నాదాన్ని పొందాలి. మనసును కూడా బ్రహ్మంగా ఉన్నప్పుడు మనసు ఇంద్రియాలు మన వస్తువు అవుతాయి. ఎందుకు అవుతాయి? బ్రహ్మ లక్షణాలు అవి కూడా నేర్చుకుంటాయి. ఇంకా బ్రహ్మానికి కావాల్సింది లేదు. ఇక్కడ మనసు అంటే కోరికే కదా, మనకు కావాలి ఒక్కలేదని కదా. ఇంద్రియాలకమ్మా ఆకర్షణ కదా. ఇవన్నీ కూడా బ్రహ్మంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమ్మా, బ్రహ్మానికి కావాల్సింది లేదు, అక్కర్లేని లేదు. బ్రహ్మానికి కోరిదంటే అంతా అదే కదా, అందరిలోనే అదే కదా. ఇంకా రెండోది ఇది అమ్మ చెప్పుకోవడానికి అది అనుభవించిందమ్మా, ఇదంతా అనుభవించేది. అలాగే అనుకుంటా ఉంటే ఆ లక్షణాలు నేర్చుకుంటాం. మరి అలాగా ఇది అనుభవించేది కాబట్టి అంతా అదే. ఇప్పుడు అవన్నీ నల్ల కళ్ళజోడు నేను పెట్టుకున్నాను, నల్ల కళ్ళజోడు. అసలు ఇక్కడ నల్ల తప్పి ఏదైనా కనపడుతుంది? నీకు కనపడదు కదా. అంచేతే అలాగే నువ్వు బ్రహ్మ అనే కళ్ళజోడు లోపల పెట్టుకుని చూస్తే అంత విషయం అంతా ఒకటే బ్రహ్మలా కనపడుతుంది. నీకు రెండోది కనపడదు, వినపడదు, అనిపించదు.
మనకెందుకు? ఇది ఎలాగ మనం స్ట్రాంగ్ కావాలంటే అమ్మా ఇది బల్ల గుద్ది అవ్వాలి. బల్లకు అంటే నీ మీద నీ నమ్మకం, నీ మీద నీకు విశ్వాసం, ఎక్కడికైనా వెళ్తాం. అసలు మనం ఏమీ తెలుసుకోలేదు, ఏమీ తెలియదమ్మా. పుట్టినప్పుడు మనకి ఏం తెలుసు? ఏమీ తెలియలేదు. అసలు అప్పటికి ఎన్ని రకాలు తెలుసుకున్నాం, ఎన్ని కోణాలు తిరిగాం, ఎన్ని కోణాలు తినడానికి తెలుసుకునే రకాలు చేసుకున్నాం, ఎంతో మందిని పరిచయం చేసుకున్నాం కదా, ఎన్నో ఊళ్ళు అడిగి తెలుసుకుని వెళ్ళాం, మరి ఎన్నో బంధాలతోటి కలిసిమెలిసి బతకడం నేర్చుకున్నాం. మరి ఇన్ని రకాలు నువ్వేమి పుడతా వచ్చా అన్నీ నువ్వు అనుకుంటేనే కదా ఇవన్నీ జరిగినాయి. పిల్లల కన్నా వాళ్ళని పెంచావు. నువ్వు చిన్నప్పుడు ఒక తల్లికి పిల్లగా ఉన్నావు, నువ్వు ఇప్పుడు తల్లివయ్యావు, తల్లికి మామం అయ్యావు. మరి ఇవన్నీ మార్పులు ఎలా వచ్చినాయి అంటే అది సహజంగా, అది నువ్వు అభ్యాసం వల్ల అది అలవాటు అయిపోతుంది. అదే అభ్యాసం ఒక భార్యాభర్తల బంధంలో ఉన్న విశ్వాసం నువ్వు బ్రహ్మ మీద పెట్టుకో అంతే. అమ్మ చెప్పింది నీ భావనా క్షేత్రం మారాలంటే అంత భావన మార్పు. నిజమైన దాంట్లో నిజమైన తెలుసుకున్న తర్వాత నిజమైన దాంట్లో నిజంలో అలా నిజంగా ఉండటమే, ఇంకేమీ లేదు. మార్పు చేర్పు లేదు కదా. అమ్మ అలా ఉంటారు అంటే ఆవిడది ఆ యోగం ఉంది. ఆవిడకే కాదు మనకే ఉంది. ఇక్కడ బద్ధకం బద్ధశత్రువు. చేద్దాం తిందాం అంటారు, చేద్దాం అంటారు. ఆకలి అయితే తిన్నాం తర్వాత అని అంటారు, ఇవన్నీ తినేస్తారు. అలాగే ఆకలి అయితే వెంటనే ఎలా తింటావో దేహభావన అయితే బ్రహ్మంగా ధ్యానం అలా చేయాలి. దేహభావన బయటికి ఎంటాలి అంటే ఈ అభ్యాసం. అమ్మ ఏది ఇది బ్రహ్మం, ఈ బ్రహ్మభావనే దేహభావన అనుకోండి. నీకు ఏ భావన పెరగాలంటే దాని గట్టికంటే ఇది తేలిపోతుంది. నీ బ్రహ్మభావన గట్టిగా పెట్టుకో, అదేమంటుంది ఇది తేలిపోతుంది, నీకు కనపడదు కదా. ఇది ఇందులో ఉన్నవానికి ఇది కనపడదు. అంతే బయటికి వెళ్తే మనసుతో ఉంటే బ్రహ్మం కనపడదు, బ్రహ్మంతో ఉంటే మనసు కనపడదు. ఇవన్నీ కూడా రెండు ఏదో ఒకటే ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఉంటే బ్రహ్మభావంలో ఉంటాడు, లేకపోతే దేహభావంలో ఉంటాడు. బ్రహ్మభావంలోని దేహభావంలోని కూడా ఉంటాడు. అర్థమైందమ్మా? ఈ అభ్యాసం ఎక్కువైన వాళ్ళు బ్రహ్మభావంలో ఉంటూ దేహభావన కూడా బ్రహ్మ ఆధారంతో చేయగలిగే శక్తి యుక్తి తెలుస్తుంది. అదే చేయించుకుంటుంది. మనం ఇప్పుడు డిక్టేటర్ లోపల నీకు అన్నీ తెలుసున్నాడు లోపల ఉన్నప్పుడు. ఇప్పుడు కృష్ణ సారథ్యంలో ఏం జరిగింది? అర్జునుడికి కృష్ణ సారథ్యం చేస్తే విజయం వచ్చిందా? ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సైన్యం, ఎంతమంది సైన్యం ఉన్నా, ఎంత మహాత్ములు ఉన్నా, ఎలాంటి వాళ్ళు ఉన్నా ఏమైంది? విజయమేనా? మనం అంతే. సారథ్యం లోపల బ్రహ్మ సారథ్యంలో నీ దేహాన్ని బ్రహ్మ సారథ్యంలో నువ్వు నడిపితే అంతా విజయమే. ఇక రెండోది అపజయం అనేది కనపడదు, అంతే. ఎదురుండదు. ఎదురొచ్చినా దాన్ని తప్పుకునవచ్చు, దాన్ని ఎదురు తిరిగి ధైర్యం కూడా ఆటోమేటిక్గా. తప్పించుకోవాల్సిందే తప్పించుకుంటాం. అమ్మ దుర్మార్గులు తప్పించుకుంటా పండు, మంచి వాళ్ళతో జ్ఞానం చేస్తాం, అంతే కదా. అలా తప్పించుకుంటా యుక్తిగా లేకపోతాం అన్నమాట. అని ప్రయాణం అక్కడ ఆగదు. యుక్తి కూడా తెలుస్తుంది అందరికీ కూడా. ఇది అందరికీ సాధ్యమే. అమ్మ దగ్గరికి వచ్చాక ఇది ఆటోమేటిక్గా ఈ జీవన విధానం సహజమైపోతుందమ్మా. మనకు తెలియనప్పుడు తెలియలేదు, తెలిసిన తర్వాత రోజు అభ్యాసం చేస్తే ఏమవుతుందమ్మా? ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు, ఎల్కేజీ వాడు చూడు, అడిగి ముందు ఎక్కడికి వెళ్తావు? నెమ్మదిగా నువ్వు 10 రోజులు తిప్పి అదిపెట్టి తీసుకెళ్ళి పంపుతావు. 1 నెల పంపుతావు, 2 నెలలు పంపుతావు, 3వ నెల ఆడే వెళ్ళిపోతాడు, ఇంకా సంవత్సరం ఆడే వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి నువ్వు వాడిని ఆడడం చూడాలి. అలాగే దీన్ని అభ్యాసం, దీన్ని టేస్ట్ చూపించాలి. దీన్ని టేస్ట్ నువ్వు పిల్లోడి కోసం ఎంతలాగా చదువుకోవాలి. ఆడికి చదువు ఉంటేనే ఆడికి భవిష్యత్తు ఉందని నీకు తెలుసు కదా. చదువుకుంటేనే ఆడికి భవిష్యత్తు ఉంది, లేకపోతే చదువు లేకపోతే ఎందుకు పనికిరాడని తెలుసు కదా. అలాగే నేను కూడా ఈ విద్య ఉంటేనే నా జీవితం గమ్యం చేసుకుంటాను. అంత చిన్నపిల్లోడికి ఆ గమ్యం చేరడానికి నువ్వు అంత నిష్ఠగా పట్టుకున్నప్పుడు నీ గమ్యం నువ్వు చేరుకోవడానికి నువ్వు ఎలా ఉండాలి? ఉండాలా వద్దా? అది ఎవరో చూపించేదా? తల్లి అయితే నువ్వు బిడ్డగా చూపించగలవు. నీకెవరు చూపించారు? ఇది ఎవరు చూపించేది కాదు, నీకు నువ్వు చేసుకునేది. ఇది ఎవరు ఇచ్చేది కాదు. మరి నువ్వు బిడ్డకి చదువు అంటే బాహ్యం అంటే అన్నీ చేయొచ్చమ్మా. ఆధ్యాత్మిక సంపద అనేది ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి. బాహ్య సంపదలు ఎవరైనా ఇస్తారు.
ఆధ్యాత్మిక సంపద అనేది ఎవరి కాళ్ళు సంపాదించవలసిందే, ఎవరి కాళ్ళు ఆచరించి అనుభవించవలసింది. ఎవరు 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 ఇచ్చేది కాదు, అది పుచ్చుకునేది కాదు. అర్థమైందమ్మా? అని చేత అమ్మ దగ్గరికి వచ్చాక ఈ విషయాల్లో మనకి అందరూ, నేనని కాదు అందరూ కూడా అనర్గళంగా ఈ లోపల అదే భావంలో, అదే నడకల్లో, అదే ఆలోచన విధానంలో చక్కగా సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాం అమ్మ. అందరూ కూడా చిన్న లేదు పెద్ద లేదు అందరూ కూడా. ఇక్కడ ఒక్కొక్కటి ఒక ప్రారంభాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ఇంట్లో పాత్ర పరిస్థితులను బట్టి రోజు సప్తంగానికి వచ్చేవాళ్ళు ఉండొచ్చు, వారానికి ఒక రోజు వచ్చేవాళ్ళు ఉండొచ్చు. అక్కడ ఇంటికాడ అమ్మ దేహధర్మం లేకుండా ఇక్కడ రావద్దంటారు, పాత్ర డ్యూటీ చేయకుండా ఇక్కడ రావద్దంటారు. పాత్ర శుద్ధి లేకపోతే పదార్థ శుద్ధి ఉండదు, పదార్థ శుద్ధి లేకపోతే యథార్థం తెలియదు. అందుకని నువ్వు ఇంటికాడ సరిగ్గా అన్ని చేసుకుంటేనే ఇక్కడ సరిగ్గా కూర్చోగలదు. ఇంటికాడ ఏం చేయకుండా ఇక్కడికి వస్తే ఇంటికే జ్ఞాపకం వస్తుంది, ఇంటికాడ మనుషులే జ్ఞాపకం వస్తారు, అక్కడ చేయని పనులే నీకు జ్ఞాపకం వస్తాయి. అవునా కదా? అంచేతే నువ్వు ఇంటికాడ అన్ని క్లియర్ చేసేసుకో అంటే, మనసులో ఏ భావన లేకుండా చూసుకో అంటే, ఇక్కడికి వచ్చాక ఏమన్నా అంటే చెప్పులు ఎలా వదిలేస్తాము అలాగే మనసు, ఇంద్రియాలు, దేహభావన అక్కడ వదిలేసి లోపలికి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చాక లోపలికి వచ్చిన తర్వాత మనకి భావన ఉండదు, అసలు ఇంటి ప్రస్తావనే ఉండదు. అలా టైం చూసిన తర్వాత లేకుండా అన్నాక అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. కాలంతో పని ఉంటుంది ఇక్కడ. కాలం అసలు తెలియదు. అదే కాలం తెలియదంటే అదే. ఆకలి ఉండదు, దాహం ఉండదు అంటారు కదా, అదే. అంతే. మరి ఇక్కడ ఈ ఒక మానస సరోవరం చెప్తే ఇంకంటే ఏం లేదు. మానస సరోవరంలో ప్రతిరోజు మనం రావటం అంటే ప్రతిరోజు అందులో మునగటం. అలా ప్రతిరోజు మునిగితే మనకేమవుతుందంటే ప్రతి నరం పులకరిస్తుంది. ప్రతి నరం బ్రహ్మంగా, ఉత్సాహంగా, ఆ ఆనందం బ్రహ్మలాగా. బ్రహ్మ సముద్రంలో మునిగితే మనకి ఎలా ఉంటుందో ఈ సత్సంగంలో మనం అలా ఉంటాం. అంచేత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు వరద వచ్చిందనుకోండి, 3 కాలువల్లో బురద అంతే ఎలా కొట్టుకుపోతుంది? అసలు దాని ఏమైనా గంట కదా వరద వస్తే బురద ఎలా పోతుందో ఈ సత్సంగంలో మీలో ఉన్న గుణాలన్నా ఆటోమేటిక్గా పోతాయి. దాని గురించి మీరు గంటక్కలేదు, తోయక్కలేదు, అలా కూర్చుని ఇంటే విశ్వాసం నమ్మకంతో అలా కూర్చుని ఇంటే చాలు. ఇంక దానికి ఇంకొకరు చెప్పేది లేదు, ఇంకొకరు అనేది లేదు. అలా నువ్వు శుభ్రంగా పరిపక్వం అయిపోతావు, నువ్వు ప్యూరిటీ క్వాలిటీ అయిపోతావు. చేత ఇక్కడ మనందరూ కూడా ఒకళ్ళు వాళ్ళు వీళ్ళని మనం అనుకోక్కర్లేదమ్మా. అందరూ కూడా ఒకే రకంగా ఉన్నారు. అందరూ కూడా ఒకే రకంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? బ్రహ్మంగా ఉన్నారు, బ్రహ్మ లక్షణాలతో ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, హాయిగా నేను బ్రహ్మాన్ని ధీరత్వంతో ఉన్నారు. ఈ దేహం పాత్ర అని 100% తెలుసు. మన గమ్యం కూడా అసలు సత్సంగులు అందరూ ప్రతి ఒక్క సత్సంగి కోలేంటి జన్మరాహిత్యమే నా గోల్. అదే కదా మన అందరికీ. మరి అమ్మ చెప్పేదేంటి? నీ గురించి నువ్వు తెలుసుకుంటే నీ జన్మరాహిత్యం ఎవరికి? నీకు. అంచేత నీ గురించి నువ్వు తెలుసుకుని నువ్వు చేయవలసింది చేస్తే నువ్వు అప్పుడు నీ జన్మరాహిత్యం నీకు అవ్వాలి, అందరికీ కాదు. ఇప్పుడు మనం అందరి కథలు విన్నాం, అందరి చూసాం. అందరి విన్నంత మాత్రాన్ని, అందరి చూసినంత మాత్రాన మనకి ఏమొచ్చింది? ఇప్పుడు రామాయణం చదివాం, ఏమొచ్చింది? రాముడు మంచి సంస్కారవంతుడు, రాముడు మంచివాడు, అంతే కదా. రాముడు మంచివాడు, రాముడు మంచి సంస్కారం, మంచిది. దండం పెడతాం ఆయనకి, మహాత్ముడు కదా. ఆయన మహాత్ముడు ఎలాగయ్యాడు? ఆయన కథలో, ఆయన పాత్ర డ్యూటీలో ఆ పాత్ర ఎలా పోషించాడు? ఆయన్ని మనం అందరూ నమస్కారం పెడుతున్నామంటే ఆయన చేసిన సంస్కారం ఏంటి? ఆయన నమస్కారం పెట్టడానికి నువ్వు చేతులు ఎలా వస్తున్నాయి? ఆయన పెట్టమంటాడా? ఫోటో చూసి నువ్వు ఎలా పెడతావు? ఆయన అన్నది ఒక బొమ్మ, అది మాట్లాడినా దండం పెట్టి అంటుందా? ఆకారం చూస్తే నమస్కారం పెడతావు. ఏం చేత? ఆయన సంస్కారం నడిచి చూపించాడు. ఇప్పుడు అమ్మని చూస్తే దండం పెడతాం, ఏం చేస్తాం? నడక. ఆవిడ ఎలా చెప్పినా ఆవిడకి అవసరమా చెప్పండి? ఆ ఇంట్లో ఇలా కూర్చుని అన్నీ వదిలేసి మనందరినీ కూర్చోబెట్టి ఆవిడకి చెప్పడం
ఒకటమ్మా ఏ జ్ఞానం అని చెప్పొచ్చు, కానీ బ్రహ్మజ్ఞానం అనేది ప్రతిరోజు చెప్పడం అనేది చాలా చాలా కష్టం. అది మన అదృష్టం. ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఇలా సత్సంగం బ్రహ్మసత్సంగం జరగదు. మామూలు సత్సంగాలు కూడా ప్రతిరోజు జరగడం చాలా కష్టం. మనకి ఇది మొత్తం ఈ సత్సంగం పెట్టుకున్న తర్వాత ఒక్కటి నాకు ఒక లోపల ఒక బాధ ఉండిపోతుందండి. ఏంటంటే అమ్మకి జ్వరం వస్తే 5-6 రోజులు సత్సంగం మానేచ్చు కదా. అసలు అమ్మకి జ్వరం వస్తుందా అనుకునేవాడిని ఎప్పటికప్పుడు. ఇప్పటికి నేను జ్వరం చూడలేదు. ఒక్క రోజు కూడా ఆవిడ మానలేదు. ఆవిడ లోపల ఏ దేహానికి ఏమున్నా పట్టించుకోరు. చిన్న ఉన్నా నేను సత్యసాయిబాబా అలాగ అనుకునేవాడిని. ప్రతిరోజు ఇక జ్వరం రాదా ఏమి రాదా అనుకున్నాను. అలాగ అనర్గళంగా అక్కడ నేను చూశాను సత్యసాయిబాబా సత్సంగం. అక్కడ సత్యసాయిబాబా దగ్గర వెళ్ళి అలాగే ఈ సత్సంగంలో అమ్మ కూడా ఒక్కరోజు కూడా ఇక్కడ అలాగా ఆబ్సెంట్ అనేది లేకుండా శాయి శక్తుల. మరి మొన్న చుట్టాలు వచ్చారు, బావ వచ్చారు, అక్క వచ్చారు, వాళ్ళ అబ్బాయి వచ్చారు, అందరూ జనంతా వచ్చారు. అయినా వాళ్ళ పని వాళ్ళదే, ఆవిడ పని ఆవిడదే చేశారు. ఆవిడ ముందుకు వచ్చి చెప్పారు, తర్వాత నువ్వు చెప్పు ఆపకూడదు అని ఆవిడ చెప్పి ఇంచేత పిల్లలు అంత అలా ఉండాలి. పిల్లలకి ఎప్పుడు కూడా మనం గైడెన్స్ ఎలా మన నరకలు చూసి వాళ్ళు మారాలి, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నిలబడాలి. కొంచెం చిన్నదానికి పెద్దదానికి బద్దగించకూడదు, మనం ఎలక్ట్గా ఉండాలి. ఆ వయసులో ఆవిడ అలా చెబుతుంటే మనం ఏం చేయాలి కదండి. అంచేతే ఇప్పుడు రాముడి గురించి అన్నాం కదా. రాముడికి దండం పెట్టడానికి ఆయన నడకలో ఆయన జీవన విధానం మనకి వాళ్ళందరూ మహాత్ములమ్మ, వాళ్ళు కారణజన్ములమ్మ, వాళ్ళు కర్మ లేదు, వాళ్ళు కర్ముండి కాదమ్మ వత్త, అవన్నీ కారణజన్ములు. మనకి జీవన విధానం చూపించడానికి, మన నడకలు చూపించడానికి మహాత్ములు అందరూ అంతే. వాళ్ళు కారణజన్ములు, మనం కర్మజన్ములు. మన కర్మలు చేసుకొచ్చాం, వాళ్ళు కర్మ లేకుండా కారణం కల్పించుకు వచ్చారు. ఏం కారణం? ఈ కర్మజన్ముల్ని కారణజన్ములు చేయాలి. పాపం ఎదిముండలో వీళ్ళందరూ కూడా తెలియక పాపం ఇందులో కొట్టుకుపోతున్నారు. వీళ్ళందరికీ తెలిసి గట్టిని జన్మ లేకుండా చేయాలి. అంటే మనం కూడా కారణజన్ములు అవ్వాలి. కర్మలు వదిలేసి వాళ్ళు కారణజన్ములు ఎలాగయ్యారో మీరు కూడా నాకు మళ్ళీ అవ్వాలని చెప్పడానికి వచ్చిన మహత్తులు వాళ్ళందరూ కూడా, అమ్మతో సహా. అమ్మ కూడా అంతే కదా. ఆవిడ పొందిన ఆనందాన్ని మీరు అందరూ పొందాలనే కదా. ఆవిడకి రెండో మాట ఏమీ లేదు కదా. రెండో పని లేదు, రెండో మాట లేదు. అది చెప్పేది అదే, చేసేది అదే, అంతే కదా. మరి అలాంటి మహత్ముడు ఆ రాముడు, ఆయన చూడండి తండ్రిని ఎలా విలువించాడు, తల్లికి ఎలా గౌరవించాడు, భార్యని ఎలా చూశాడు, తమ్ముడిని ఎలా చూశాడు, భార్యని ఎలా కాపాడుకున్నాడు, స్నేహితుల్ని ఎలా కాపాడాడు, ఆయన నమ్మినోడిని ఎలా చూశాడు. ఆ నడకలన్నీ ఆ రాముడిగా నువ్వు ఉండి అలా చెయ్యి, నువ్వు రాముడివే అవుతావు. నీ ఫోటో కూడా అలాగే ఉంటుంది. నిన్ను అలా దండం పెడతాను తప్పకుండా. ఇప్పుడు రేపొద్దున రాజ్య పట్టాభిషేకం అండి రాముడికి. ఈరోజు అయోధ్య అరణ్యానికి వెళ్ళమన్నారు. అన్నీ అంతే కదా. ఈరోజు నువ్వు పట్టాభిషేకం లేదు, నీకు పట్టాభిషేకం తమ్ముడికి చేయాలి, నువ్వు అరణ్యాన్ని. చూడండి, ఇంత కూడా ఇంత భావన లేకుండా నవ్వుతా ఏమన్నాడైనా, నాన్నగారు మీ మాట నాకు శిరస నాది, మీ మాట నేను పోషిస్తాను, మీరు మాట ఇచ్చారు, నేను మాట తప్పకూడదు. మీరు తండ్రి మాట జవదాడకూడదు కదా, తండ్రిని నేను తప్పకూడదు. అరే మీరు ఇచ్చేసారు కదా, మంచిది. నాకు ఈ అయోధ్య అయినా సరే, ఆ అరణ్యం అయినా సరే ఒకటే నాన్నగారు, నాకు ఇక్కడ అక్కడ ఏ భేదం లేదు. నాకు ఇది ఎంతో అది అంతే, ఎక్కడైనా నాకు అయ్యే. మరి ఆ భావంతో ఇంత కూడా కించిపరచకుండా అలా నవ్వుతా వెళ్ళిపోయాడు కదా. అక్కడ కూడా నవ్వుతూనే బతికాడు కదా. చూసారా? చూడండి, అందులో కూడా బోర్డు ఉన్నాయని మనం తెలుసుకుంటే. సీత ఉంది, భగవంతుడు భార్య. సీతాదేవి భగవంతుడి భార్య. కానీ సీతాదేవి కూడా మాయలో పడిపోయింది. చూడండి ఎలా పడిపోయింది. బంగారులో ఏడు చూసింది, అది నాకు కావాలని రాముడు చెప్పాడు. అది కాదు మాయ, ఈ రాక్షస మాయ, ఇక్కడ ఎంత మాయలు ఉంటాయి, వద్దు, అది బంగారు ప్రేడు ఉండదు అని చెప్పాడు. కాదు నాకు అది కావాలి అని.
కోరదాని కోరితే ఏమవుతాయో చూశారు కదా. అంచేతే మనం అలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలని ఆ సీతాదేవి కోరిన కోరిక మనం ఆ కోరికలన్నీ నరకాలి. మరి ఆ కోరింది పాపం వెళ్ళిపోయింది. చూడండి, వెళ్ళిపోయిందా, లంకలోకి వెళ్ళిపోయిందా. ఆవిడ అనుకుంది నేను కోరాన్ని కోరాను, దీని ఫలితం ఎలా ఉంది, నాదే తప్పు అని ఆవిడ ఇష్టంగా చేసుకుని ఆ కర్మ కూడా ఇష్టంగా అనిపించింది. అర్థమైందా? చేత ఇవన్నీ కూడా మన అందరూ చక్కగా అందరూ హాయిగా ఉండి బ్రహ్మాత్మ వచ్చినప్పుడు 5 నిమిషాల్లో ప్రయాణంలో అది ఎక్కువ 67 మొక్కలు వచ్చేది ఎక్కువ పెంచింది. అక్కడ బ్రహ్మాన్ని చూశాను.